న్యాయము కోరుతున్న న్యాయాధిపతి అని టైటిల్ వేయటం జరిగింది. ఎవరి న్యాయాధిపతి, ఆయన ఏ న్యాయం కోరుకుంటున్నాడు అన్నది ఈ రాత్రి బైబిలులో నుండి మనం నేర్చుకోవాలి. ఆ సభల ప్రత్యేకత ఏంటి అన్నప్పుడు ఏ విషయమైనా సరే బైబిలులో నుండి చూపించి, బైబిలులో ఉన్న వచనాలు చూపించి, దాని ద్వారా పరలోకంలో ఉన్న మీ కన్న తండ్రి మీ ఎడల ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాడు అన్నది నేర్పించి ఆత్మీయ జీవితాన్ని బాగు చేసి పంపించటం సభల యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం. ఈరోజు క్రైస్తవులందరి చేతుల్లో లేదా ప్రపంచం మధ్యలో 66 పుస్తకాలతో కలిగిన పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఉంది. ఈ బైబిలుకు సమాజం రకరకాల పేర్లు పెట్టింది. అమెరికా వాళ్ళ పుస్తకం అని కొంతమంది పేరు పెట్టారు, మత పుస్తకం అని కొంతమంది పేరు పెట్టారు. ఎవరికి ఇష్టం వచ్చినట్టుగా వారు ఈ బైబిల్ గురించి మాట్లాడినా అసలు బైబిల్ ఏంటి అని లోతుగా మనం ప్రశ్నించగలిగితే, పరమందున్న తండ్రి భూమి మీద ఉన్న తన పిల్లలు తన మాట లేకపోతే మార్గం తప్పుతారు అన్న ఉద్దేశంతో 1600 సంవత్సరాలు రాయించిన పవిత్ర గ్రంథం మన చేతుల్లో ఉన్న బైబిల్. మర్చిపోకూడదు. పరమందున్న మీ తండ్రి మిమ్మల్ని కన్న దేవుడు, మీకు జన్మనిచ్చిన దేవుడు, మీకు సృష్టిని కట్టిన దేవుడు, ఈ భూమి మీద మీరు ఎలా జీవించాలి, ఎలా మాట్లాడాలి, ఏది చెయ్యాలి, ఏది చెయ్యకూడదు, ఈ జీవితం దేవుడు ఎందుకు ఇచ్చాడు, ఈ జీవితాన్ని భూమి మీద మీరు ఎలా ఖర్చు పెట్టాలి అన్న సమస్త జ్ఞానం లేదా సమస్త ఇన్ఫర్మేషన్ బైబిలుగా 66 పుస్తకాలుగా రాయించి మన చేతిలో పెట్టారు. దేవుని పిల్లలారా, ఈరోజు చాలామంది బైబిలును చదువుతున్నారు, కానీ ఎందుకు భక్తి పెరగటం లేదు? బైబిల్ను చదువుతున్నారు, ప్రసంగాలు వింటున్నారు, కానీ బ్రతుకులు మాత్రం మారటం లేదు, బ్రతుకులు మాత్రం దేవుడికి దగ్గర కావటం లేదు. ప్రసంగాలు చెబుతున్నారు, పాపాలు చేస్తూనే ఉన్నారు. ప్రసంగాలు వింటున్నారు, వింటున్న వాళ్ళు పాపాలు చేస్తున్నారు, చెబుతున్న వాళ్ళు పాపాలు చేస్తున్నారు, బైబిలు చదువుకుంటున్న వాళ్ళు పాపాలు చేస్తున్నారు, నేరాలు చేస్తున్నారు, సఖ్యత సమాధానం లేని వారుగా మారిపోతున్నారు. ఈరోజు పేరుకు క్రైస్తవ కుటుంబాలు, మీరు ఏ క్రైస్తవ కుటుంబాన్ని కదిపినా ఆ కుటుంబం నిండా అల్లరి, గొడవలు, కేకలు, శాంతి లేని జీవితాలు ఎందుకు ఇలా మారుతున్నాయి అంటే ఒకటే కారణం, స్పష్టంగా చదువుతున్న వాక్యము అసలు ఎందుకు చదవాలో, ఎలా చదవాలో తెలియకపోవటం. చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఈరోజు చాలామంది బైబిల్ చదువుతారండి. ఎలా చదువుతారంటే, బైబిల్ చదవండి అని దైవజనుడు ప్రసంగికుడు చెప్పాడు కనుక ఏదో మొక్కుబడిగా ఆ ప్రసంగం ఉన్న 4 రోజులు జ్ఞాపకం 4 రోజులు అలా తీయటం, ఏదో ఆదికాండం, నిర్గమకాండం, సంఖ్యాకాండం, అలాగా ఏదో ఒక పుస్తకం తీసుకోవటం, అందులో ఒక అధ్యాయం చదువుకోవటం, అమ్మయ్య బైబిల్ చదివేశానని ఏదో గొప్ప విజయం సాధించేసిన ఆనందంతో దానికి జిప్పు పెట్టేయటం, ఒక చిన్న ప్రార్థన చేసుకోవటం, వెళ్ళిపోవటం. ఎందుకు చదివాడో అర్థం కాదు, అక్కడ దేవుడు ఏం చెప్తున్నాడో అర్థం కాదు. ఏమీ అర్థం పర్థం లేకుండా బైబిలును చదవటం వల్లండి ఆత్మీయ జీవితం అనేది అభివృద్ధి ఆగిపోయింది. జాగ్రత్తగా వినండి, ఈరోజు నేను చెప్తాను. బైబిల్ చదువుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఈరోజు నుంచి మీరు బైబిల్ చదువుతున్నారా, బైబిల్ వింటున్నారా, ఒక్క విషయం మర్చిపోకండి. ఏంట విషయం అంటే, నిన్ను పుట్టించిన నీ దేవుడు, నీ కన్న తండ్రి నీతో మాట్లాడడానికి రాయించిన మాటలు అవి, మర్చిపోకూడదు. మీ నాన్న నీతో మాట్లాడడానికి రాయించిన మాటలు అవి. నీతో మాట్లాడుతున్నాడు నేరుగా బైబిల్ ద్వారా, నీకే చెబుతున్నాడు డైరెక్ట్గా. నువ్వు బైబిల్ చదువుతున్నా, ప్రసంగం వింటున్నా, పరలోకంలో ఉన్న తండ్రి డైరెక్ట్గా నీతోనే మాట్లాడుతున్నాడు. ఈరోజు నీతో మాట్లాడతాడు, రేపు నీతో మాట్లాడతాడు, ఇక్కడ నీతోనే మాట్లాడుతున్నాడు. బైబిల్ చదువుతున్నాం అనుకోండి, అవి నాతో పరలోకంలో ఉన్న దేవుడు మాట్లాడుతున్నాడు. అలా బైబిలును తీసుకోకపోవటం వలన ఈరోజు బైబిలులో ఉన్న దేవుడి వాక్యాలు అర్థం కాకుండా పోయాయి. మీకు ఒక ఉదాహరణ చెప్తాను, చిన్నది అర్థం అవడానికి. ప్రసంగంలో ప్రసంగికుడు ప్రసంగం చేస్తున్నప్పుడు అండి,
ఏదో మీరు ఈ తప్పు చేస్తున్నారు, ఈ పాపం చేస్తున్నారు, ఈ పాపం దేవుడికి అసలు ఇష్టం లేదు అని ఒక మాట చెప్పాడు అనుకోండి, సహజంగా చాలామంది ఎలా ఆలోచిస్తారంటే, ఈరోజు ప్రసంగం వాడికి భలేగా చెప్పాడు పాస్టర్ గారు అంటాడు. ఎవరికి చెప్పారట? ఈరోజు ప్రసంగం వాడికి భలే చెప్పాడు పాస్టర్ గారు అంటారు. ఏమంటే స్త్రీలు అయితే ఈరోజు ప్రసంగం అంతా మా పక్కింటి ఆవిడే ఎక్కువగా బూతులు మాట్లాడుతుంది. అంటే బూతులు మాట్లాడొద్దు అన్న ప్రసంగం చెప్పాడు అనుకోండి ప్రసంగికుడు, ఎవరికని చెప్తుంది విన్నావుడా? నాకు కాదు, ఇదిగో మా పక్కింటి ఆవిడ అస్తమాటు గొడవ వేస్తుంది, అస్తమాటు బూతులు ఆవిడికే అంటే నీకు కాదా? చూసారా, ప్రసంగం వింటున్నప్పుడు నాకు కాదు వాళ్ళకి, నాకు కాదు వీళ్ళకి, మరి నీకు? పరమ పవిత్రుడువా, పరిశుద్ధుడువా, ఏ లోపము లేకుండా జీవించేంత గొప్ప జీవితం అనేది. ప్రసంగం వాళ్ళకి, ప్రసంగం వీళ్ళకి, ప్రసంగం వాళ్ళకి అని అనుకుని మనలో ఉన్న లోపాలు మనకి తెలియకుండా కప్పిపుచ్చుకుని పరమందున్న దేవుని దృష్టికి భూమి మీద ఉన్న ప్రతి వ్యక్తి నేరస్తుడిగా ఈరోజు ఆయన ముందు నిలబడిపోయాడు. చెప్తాను, ఈరోజు జాగ్రత్తగా వినాలి ప్రసంగం. బైబిలును దేవుడు రాయించిన ఉద్దేశం ఏంటంటే, నీ జీవితం ఎలాగుండాలని దేవుడు కోరుకుంటున్నాడో అక్షరాలుగా తన మనసు, జాగ్రత్తగా వినండి, అక్షరాలుగా తన మనస్సును నీ చేతుల్లో పెట్టాడు. అంటే నువ్వు చదువుతున్న అక్షరాల వెనక ఎవరి మనసుంది? నిన్ను పుట్టించిన నీ దేవుడి మనసుంది. ఏమండి, ఇది కొత్తగా ఈరోజే మా ప్రసంగాలు వింటున్న వాళ్ళకి విచిత్రంగా ఉండొచ్చు. దేవుడికి మనసు ఉంటుందా? ఇంతకాలం మనం ఏమనుకున్నామంటే, దేవుడు అనగానే నాకు కష్టం వచ్చినప్పుడు చెప్పుకునేవాడు, నా ఆపదలు తీర్చేవాడు, నాకు కావలసినవన్నీ ఇచ్చేవాడు, అంతే కదండి. దేవుడు అనగానే అక్కడ వరకే కదా అర్థం చేసుకున్నారు. ఏదైనా కష్టం వస్తే టక్కమని వెళ్ళిపోయి చర్చి దగ్గర ప్రార్థన చేసుకోవాలి. దేవుడు అనగానే కష్టాలు వినేవాడు, బాధలు తీర్చేవాడు. ఆయన ఎలాగున్నాడు అంటే, సింహాసనం మీద కూర్చొని చాలా హ్యాపీగా ఉన్నాడు దేవదూతల మధ్యలో. ఆయనకి ఏ కొదువ లేదు, ఆయనకి ఏ లోటు లేదు. కొదువ, లోటు, కష్టాలన్నీ ఎవరికి ఉన్నాయి? నాకే ఉన్నాయి. దేవుడైన ఆయనకి ఏమీ లేవు. కనుక నా కష్టాలన్నీ చెప్పుకోవడానికి ఆయన దగ్గరికి వెళ్ళాలి అని దేవుడిని ఇక్కడ వరకు మాత్రమే అర్థం చేసుకున్నారు, అర్థం చేయించారు కూడా. దేవుడి గురించి చెప్పాల్సిన వాళ్ళు అందరూ. ఇది నిజమేనా? దేవుడు అని ఆయనకి ఏ కష్టాలు లేవా, ఏం బాధలు లేవా? కష్టాలు బాధలు అనేసరికి మీలాంటి కష్టాలు, మీలాంటి బాధలు లేవు ఆయనకి. ఎందుకంటే మనలాగా శరీరం లేదు కదండి. దేవుడు ఎలా ఉంటాడని చెప్పాడు యేసుప్రభు? దేవుడు ఆత్మ గనుక ఆయన్ని ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. అంటే దేవుడు ఎలా ఉన్నాడు ఇప్పుడు? ఆత్మగా ఉన్నాడు. ఆత్మగా ఉన్న ఆత్మకు కూడా కష్టాలు ఉంటాయా? 6 దినాలు సృష్టిని చేసిన తర్వాత 7వ దినాన దేవుడు దేంట్లోకి వెళ్ళాడట? దేంట్లోకి వెళ్ళాడు? విశ్రాంతిలోకి వెళ్ళాడు. మరి శరీరం లేదు కదండి, ఆత్మ కదండి. ఆత్మకు కూడా విశ్రాంతి అవసరమా? నువ్వు పొద్దునుంచి సాయంత్రం వరకు పనిచేసావు అనుకోండి, సాయంత్రం నీకేం కావాలి? ఎందుకు విశ్రాంతి? నీకు కష్టపడ్డావు కనుక నీకు విశ్రాంతి కావాలి. మరి దేవుడు కూడా విశ్రాంతి తీసుకున్నాడు అంటే దేవుడికి కూడా కష్టం ఉందా లేదా? ఉంది. బైబిల్ తీయండి. ఇప్పుడు రోమపత్రిక 11వ అధ్యాయము 34వ వచనంలో దేవుడు ఏమని మాట్లాడుతున్నాడో చాలా జాగ్రత్తగా మీరు రాత్రి బైబిల్ తెచ్చుకొని వారు చాలా జాగ్రత్తగా నేను చెప్పే మాటలు వినాలి. రోమపత్రిక 11వ అధ్యాయము 34వ వచనం చూడండి. ప్రభువు మనస్సును ఎరిగిన వాడు ఎవడు? ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు? చూసారండి ఏమనుందో బైబిల్లో? ప్రభువు మనస్సు ఎరిగిన వాడు ఎవడు? ఎవడు? ప్రభువుకు కూడా మనసుందా? బాగా వినండి. ప్రభువుకు మనసుందా? నువ్వు నమ్ముకున్న నీ దేవుడికి మనసుందా? బైబిల్లో చూడండి. ప్రభువు మనసు ఎరిగిన వాడు ఎవడు అంటే, ఈయన దగ్గరకు వస్తున్న వాళ్ళందరూ ఆయన మనసు ఎరగలేదా? ఎరగలేదా? మనస్సు ఎరగలేదండి. కోరికలు, బాధలు చెప్పుకున్నారంతే. ఆయనకు ఒక మనసు ఉందట. బాగా వినండి. ఈరోజు రాత్రి దేవుడు మీకు ఎంత బాగా అర్థమవుతాడండి. నిజంగా ఇది కదా దేవుడు అంటే. ఇంతకాలం మేము అర్థం చేసుకోలేకపోయాం ఆయనని. నిజంగానండి, మీరు మంచి మనసు ఉండి దేవుడి పైన ఇష్టం ఉన్న వాళ్ళైతే ఈరోజు ఆయన మనస్సుతో మీ మనసు హత్తుకుని పోతుంది. ప్రభు మనస్సు ఎరిగిన వాడు ఎవడు అన్నాడు అంటే, ఎరిగిన వాళ్ళు ఉన్నారనా లేరనా? ఉన్నారా? లేరు.
ఇది మీకు అర్థమవుతుంది. ఈ మానసిక కష్టం ఎలా ఉంటుందో మీకు తెలియాలి అంటే ఓ మాట అడుగుతాను, మీకు జాగ్రత్తగా వినండి. కుటుంబ యజమానుడు ఉంటాడు, కుటుంబ భారం అంతా అయిందే, 4 పిల్లలు ఉన్నారు, వృద్ధాప్యానికి వచ్చిన తల్లిదండ్రులు ఉన్నారు, చెల్లుంది ఇంట్లోనే, అలాగే ఈవిడ కన్న పిల్లలు ఉన్నారు. ఈ కుటుంబం నుండి 10 మందో 12 మందో ఉన్నారు. వీళ్ళందరినీ ఒక్క ఆయన పోషిస్తున్నాడు. ఒక్క అతనే ఉద్యోగానికి వెళ్తున్నాడు, కష్టపడుతున్నాడు, ఆ డబ్బులు పట్టుకొస్తున్నాడు, వీళ్ళందరికీ తిండి బట్టలు హాస్పిటల్ అన్నీ చూసుకుంటున్నాడు. ఇలా కష్టపడుతున్న వ్యక్తి దగ్గరకు వచ్చి ఒక్కొక్కరు వాళ్ళకి కావాల్సినవన్నీ అడుగుతున్నారు అనుకోండి. ఒరే ఈ నెల నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళాలి, డబ్బులు దాచిపెట్టి అంటుంది తల్లి. తండ్రి వచ్చి అంటున్నాడు, ఒరే నాకు కళ్ళు సరిగా కనపట్టలేదు, కళ్ళజోడు వేయించుకోవాలి, డబ్బులు చూడు అంటున్నాడు. కొడుకు వచ్చి అంటున్నాడు, స్కూల్ ఫీజు కట్టాలి నాన్న, డబ్బులు చూడు అంటున్నాడు. కూతురు వచ్చి అంటుంది, నాన్న కాలేజ్ ఫీజు కట్టాలి నాన్న, డబ్బులు ఇవ్వ అంటుంది. ఏమంటే వీళ్ళందరూ వాళ్ళకి నచ్చినవన్నీ అతను కావాలి 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 అని అడుగుతున్నప్పుడు ఆ కుటుంబ యజమానుడు ఏమంటాడు? మీరు చెప్పాలి నాకు. ఏమంటాడు? ఒరే ఎవరికి కావలసిన వాళ్ళు అడుగుతున్నారు తప్ప నా సంపాదన ఎంత, నేను మీకు ఖర్చు పెడుతున్నది ఎంత అని అసలు నా మనసులో ఏముందో ఎవడరా మీలో అడుగుతున్నాడని అంటాడా? ఒరే అందరూ వచ్చి డబ్బులు 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 అంటే ఎక్కడి నుంచి వస్తాయిరా? నా జీతం ఎంత, నేను పడుతున్న కష్టం ఎంత, పోని మీరందరూ వచ్చి డబ్బులు అడుగుతున్నారు తప్ప నీకేమైనా రోగం ఉందా, డ్యూటీ చేస్తున్నావు కదని ఎవడైనా నా ఆరోగ్యం గురించి అడుగుతున్నాడారా అని అడగడా? అడుగుతాడు. ఇవి చెప్తేనే మీకు ఆయన అర్థం అవుతాడని ముందు ఇది చెప్పాను నేను. మనం అందరూ గుడికి వచ్చేసి దేవా నాకు పిల్లలు కావాలి, దేవా నాకు ఉద్యోగం కావాలి, దేవా మా వాడు పరీక్ష రాస్తున్నాడు పెన్లో నువ్వే ఉండాలి, మా వాడు చదువుకోడు ఊరి మీద పడి తిరుగుతాడు, వాడు స్కూల్కి వెళ్ళడు కాలేజీకి వెళ్ళడు ఊరి మీద పడి తిరుగుతాడు, పరీక్షల టైంకి మాత్రం పెన్లో నువ్వు దూరిపోయి ఆడు పాస్ అయిపోయేటట్టుగా చెయ్యాలి. ఇదేనా నువ్వు చేస్తున్న ప్రార్థన? మావాడు ఉద్యోగానికి వెళ్తున్నాడు, ఇంటర్కి వెళ్తున్నాడు, ఆడు ఏమి చదువుకోలేదు, ఏమీ రాదు, ఆ ఇంటర్లో పాస్ అయిపోవాలి, ₹1,00,000 ఇంట్లో మాకు జీతం వచ్చేయాలి. ఇవేనా ప్రార్థనలు? అందరూ దేవుడి దగ్గరకు వచ్చి ఉద్యోగం కావాలి, వ్యాపారం కావాలి, చదువు కావాలి, ఇల్లు కావాలి, పొలాలు కావాలి, బంగారం కావాలి, డబ్బు కావాలి, కార్లు కావాలి, ఏమని ఒంటి నిండా బంగారం తెగేసుకోవాలి. ఇవి తండ్రిని దేవుణ్ణి అడిగారు తప్ప, దేవా మమ్మల్ని కన్నావు కదా, మమ్మల్ని పుట్టించావు కదా, ఈరోజు భారతదేశంతో పాటు ఉన్న 250కి పైగా దేశాలలో ఉన్న వాళ్ళందరూ నీ పిల్లలు కదా, అందరికీ నువ్వు తండ్రి కదా, ఇంతమందిని కన్నా నువ్వు సంతోషంగా ఉన్నావా, ఆనందంగా ఉన్నావా? అసలు మీరు ఎలా ఉన్నారు తండ్రి? ఇప్పుడు ఏనాడైనా ఇలాంటి ప్రార్థన చేసాం మనం దేవుడి దగ్గరకు వచ్చి? దేవుడు ఎలా ఉన్నాడు? అసలు దేవుడు మనసులో ఏముంది? దేవుడు సంతోషంగా ఉన్నాడా, దేవుడు బాధగా ఉన్నాడా? ఎవరండి ఆలోచించారు? ఎవరండి ఆయన గురించి, ఏమంటే ఆయన మనస్సు గురించి ఆలోచిస్తున్న వాళ్ళు ఎవరున్నారు? ఆయన దగ్గర నుంచి రావలసినవన్నీ లాక్కోవడానికి ఉన్నారు తప్ప ఆయన ఎలా ఉన్నాడు? అందుకేనండి మాట రాశాడు అక్కడ. ఏమని? అందరూ నా దగ్గరకు వచ్చి కావలసినవన్నీ అడుగుతున్నారు తప్ప నా మనసు ఎరిగిన వాడు ఎవడు? ఎంత బాగా రాశాడు చూసారా? ప్రభువు మనసు ఎరిగిన వాడు ఎవడు? ఆయన మనసు. నా మనసు ఎవడరా ఎరుగుతున్నారు? నా మనసులో ఏముందరో ఎవరికి రా తెలుస్తుంది? చెప్పుకోవడానికి కోట్ల మంది పిల్లలు, ఒక్కడు కూడా నా మనసులో ఏముందో తెలుసుకోవడానికి ప్రయత్నించినప్పుడు ఎందుకు నాకు ఈ సంతానం, ఎందుకు నాకు ఈ పిల్లలు? పోనీ లోకంలో ఉన్నవాడి కంటే తెలీదు, ప్రభు నమ్మానన్నావు, బాప్తిజం తీసుకున్నావు, బైబిల్ చేతుల్లో పెట్టుకున్నావు, నీకైనా దేవుడు మనసు అర్థమైందా? మీకు మాట చెప్పనా, ఒకరి మనసు ఒకరికి అర్థం కాకపోతేనండి భూమి మీద ఆ జీవితాన్ని కొనసాగించటం చాలా కష్టంగా ఉంటుంది. అవునా కదా? మీరు చెప్పండి. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. భార్య భర్తలు ఉన్నారండి, భార్య భర్తలు ఇద్దరు మనసులు ఒకటైంది అనుకోండి, కాపురం బాగుంటుంది. ఒకరి మనసు ఒకరికి అర్థం కాలేదనుకోండి, కాపురం ఎలాగుంటుంది మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎలాగుంటుంది? లోకంలో ఒక సామెత ఉంటుంది, ఎడ్డు అంటే తెడ్డు అంటున్నారట. ఇవిడు తూర్పు అన్నది అనుకోండి, ఆయన పడమర అంటాడు. ఇక ఎందుకు ఒకళ్ళు అడ్డు ఒకళ్ళు ఇటు ఎందుకు ఉంటున్నారు? మనస్సులు రెండు ఏమవ్వలేదు, కలవలేదు. ఒకరి మనసులో ఉన్న భావాలు ఒకరికి అర్థం అవ్వలేదు, ఒకరి మనసును ఒకరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించలేదు.
నాకు ఇది ఇష్టం లేదండి అంటది, ఆయన అదే చేస్తాడు కావలసి కదండి. నాకు ఇది ఇష్టం లేదండి అంటది, లేదు నేను భర్తని, నువ్వు నా మాట వినాలి, నేను ఇదే చేస్తాను అంటాడు. ఆవిడికి నచ్చదు. ఇంక చివరికి విసిగిపోయి అంటది, ఏమండి ఇతను మొరటోడండి, నా మనసు అర్థం చేసుకోడండి, ఇంకా అతను సావేది అతను సావనివ్వండి అంటది. అంతే. ఎందుకు ఈ గొడవలు, ఎందుకు ఈ సమస్యలు కుటుంబాల్లో అంటే ఒకరి మనసు ఒకరికి అర్థం అవటం లేదు, కూర్చుని మాట్లాడుకోవటం లేదు, ప్రేమ లేదు, ఒకరినొకరు గౌరవించుకోవాలన్న కనీస ధర్మం లేదు. ఈరోజు చాలా కుటుంబాలండి, కుటుంబాలలో ఉన్న స్త్రీ పురుషులు భార్య భర్తల మధ్య గొడవలకి కారణం అండి, ఎక్కువ శాతం గొడవలకి కారణం అండి, అసలు నిమ్మలంగా ఒక చోట కూర్చొని ఇద్దరు మాట్లాడుకోరండి. మీరు చూడండి, చాలా కుటుంబాల్లో భార్య భర్త ఎదురు బదులు కూర్చుని మాట్లాడుకుంటారండి, ఇద్దరు కూర్చుని మాట్లాడుకోరు. ఈయన టీ కొట్టు దగ్గర కూర్చుని ఊరోళ్ళందరితో మాట్లాడుతూ ఉంటాడు, ఈవిడ భర్తతో మాట్లాడదు కానీ ఇంటి పక్కన వాళ్ళందరినీ పోగేసుకొని అక్కడ మీటింగ్ పెట్టి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది. మా ఆయన అలాగా, మా పిల్లలు ఇలాగా, ఏమంటే ఇతను ఎవరికో చెప్పుకుంటున్నాడు, నువ్వు ఎవరికో చెప్పుకుంటున్నావు, మీరిద్దరూ ఒక చోట కూర్చొని చెప్పుకోరాదు? సమస్య ఉంటుంది కదా కుటుంబంలో. ఇద్దరులో ఏమనుకున్నారు, ఒకరికొకరు అర్థమైపోతే అక్కడ గొడవే లేదు కదా, ఇవి లేవు. అలాగే పరలోకంలో ఉన్న దేవుడు ఏమనుకుంటున్నాడు, మనుషులకు అవసరం లేదు, నాకు అది కావాలి, ఇస్తావా ఇవ్వా, నువ్వు ఇవ్వలేదనుకో నేను ఉపవాస ప్రార్థన చేసి మరీ నిన్ను హింసించేస్తాను. అంతేనా? నువ్వు గనక నేను అడిగిన కోరికను తీర్చలేదంటే రేపటి నుంచి ఉపవాస ప్రార్థనలు ప్రారంభిస్తాను అంటే. అప్పుడప్పుడు చూడండి, ఉద్యోగుల డిమాండ్లు కంపెనీ తీర్చలేదనుకోండి, వీళ్ళు నిరాహార దీక్షలకు దిగుతారు. ఇలా పోల్చుతున్నానని చాలామంది మీలోకి బాధగా ఉండొచ్చు. ఉపవాస ప్రార్థనలు కించపరుస్తున్నారా అనొచ్చేమో, అనండి, తప్పులేదు. నేను చెబుతున్నది తండ్రి పక్షాన దేవుడి బాధతో మాట్లాడుతున్నాను. నీకు కావలసినవన్నీ ఆయన నుండి నువ్వు పొందుకోవడానికి నువ్వు దేనికైనా దిగుతున్నావే. ఆయన మనస్సు నీకేం అర్థమైంది? ఉపవాస ప్రార్థన చేశాడు ఒక ఆయన బైబిల్లో, భక్తుడు, సామాన్యుడు కాదు, నాకు ఇష్టమైన మనుషుడు అన్నాడు. ఎవరు? దావీదు. తప్పు చేశాడు, బిడ్డను దేవుడు మొత్తాడు, పాపం చేశాడు, బిడ్డను దేవుడు మొత్తాడు. ఇక్కడ దేనికి దిగాడు దావీదు? ఉపవాస ప్రార్థనకి దిగాడు. విన్నాడా? బిడ్డ బ్రతికిందా? బ్రతకలేదు. మీకు బైబిల్ తెలియక మాట్లాడతారు అంతే. కంప్లీట్గా బైబిల్ తెలిసి నేను మాట్లాడుతున్నాను. ఆయనకి ఇష్టమైనది నువ్వు ఉపవాసం చేసి అడుగుతానన్న కూడా ఆయన నీకు ఇవ్వడు. ముందు ఆయన మనస్సులో నువ్వు గాయాలు చేసావా? ఆయన మనసులో నీకు ఎలాంటి స్థానం ఉంది? అసలు దేవుడు నా గురించి ఏమనుకుంటున్నాడు అని ఆయన మనస్సులోనికి నువ్వు ఏనాడు వెళ్ళడానికి ట్రై చేస్తున్నావు? ఇప్పుడు ఎందుకు చెప్పాను తెలుసా? ఇదంతా దేవుడు మనసు మాకెలాగండి అర్థమవుతుంది? ఇప్పుడు ఈయన పక్కన ఉన్నాడండి, ఈయన మనసులో ఏముందో నాకు అర్థం అవ్వాలంటే ఈయనతో పాటు గంట కూర్చున్నాను అనుకోండి, అర్థమైపోతా. పొద్దునుంచి ఈయనతో ఉన్నాను అనుకోండి, ఈయన ఏం తింటాడు, ఏ కలర్ అంటే ఇష్టమో, ఎప్పుడెప్పుడు ఏం చేస్తాడు, ఈయనతో కూర్చుంటే ఈయన మనసు అంతా నాకు అర్థమైపోయింది. మరి ఇప్పుడు దేవుడు మనసు అర్థం అవ్వాలి అంటే దేవుడు మనసు మనకు ఎలాగ అర్థమవుతుంది? ఇదిగో మీ చేతుల్లో ఉంది కదా 66 పుస్తకాలు మహాజ్ఞాన గ్రంథం, అందులోనికి వెళితే మీ తండ్రి మనసు నీకు అర్థమవుతుంది. ఏమంటాడు తెలుసా? అబద్ధం ఆడటం నాకు ఇష్టం లేదు అన్నాడు. అది ఎవరి మనసు? దేవుని మనస్సు. నువ్వు అన్యాయం చేయడం నాకు ఇష్టం లేదంటున్నాడు. అది ఎవరి మనసు? దేవుడు మనసు. దొంగతనం చేయకూడదు, దేవుడు మనసు. నారాచి చేయకూడదు, దేవుడు మనసు. గొడవలు, విభేదాలు ఏమీ నీ మనసులో ఉండకూడదు, కల్మషాలు, ఇవి దేవుడి మనస్సు. నా తండ్రి ఇలా ఉండమంటున్నాడా? ఇది దేవుడు మనసా? ముందు నేను అలా బ్రతికి అప్పుడు దేవుడిని అడగాల. మనం దేవుడి మాటల ప్రకారం మనం బ్రతుకుతూ అప్పుడు కదండి దేవానాలి. ఆయన మాటలో ఒక పక్కన గెంటేస్తూ, ఆయన మనసంతా ఒక పక్కన గెంటేస్తూ దేవా 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 ఈరోజు పిలుస్తున్నారండి. ఆ పిలుపును చూడలేకపోతున్నాడు కన్న తండ్రి. ప్రభువు మనసు ఎరిగిన వాడు ఎవడు? దేవుడు మనసు ఏంటో తెలుసండి. దేవుడు మనస్సు మనకి ఇదిగోండి బైబిల్ చదువుతున్నప్పుడు అర్థం అవ్వాలి. అర్థం అవ్వలేదు, నెక్స్ట్ ఏంటో తెలుసండి, దేవుడు మనకి ఎలా అర్థం అవ్వాలో తెలుసా? ఇదిగో ఈ ప్రకృతిని చూడండి, దేవుడు కష్టం ఏంటో, దేవుడి శ్రమ ఏంటో, దేవుడి బాధ ఏంటో మీకు అర్థమవుతుంది ప్రకృతిని చూసినప్పుడు. ఇంకొక పాట చూపించారు, మీరు చూసారా? రైతు కష్టం గురించి చూసారా? రైతు ఏం చేస్తున్నాడు?
పురుగుల మందు తాగేస్తున్నాడు. దేనికట? అతను ఎకరమో 2 ఎకరాలో పంటేశాడట. ఆ పంట పండకపోతే అతను ఏం చేస్తాడట? చచ్చిపోయాడు. నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను, అతను చావుకి అంత కోపం అతను రావడానికి అసలు కారణం ఏంటో నాకు చెప్పాలి. బాగా ఆలోచించి చెప్పండి, ఏంటి అసలు కారణం? నేను కష్టపడ్డాను, నా చేతికి ఏం రాలేదు? పంట రాలేదు. అంటే కష్టపడిన అతని చేతికి పంట రాకపోతే చచ్చిపోతాడా? జీవితం మీద చిరాకు వస్తుందా? అసహ్యం వేస్తుందా? దీన్ని మీరు ఏమంటారు? నిజమేనండి, వస్తుందండి, కరెక్టేనండి అంటారు. ఇప్పుడు నేను బైబిల్లోకి తీసుకెళ్తాను, ఎందుకంటే దేవుడి మనసు మనకు అర్థం చేయించడానికండి. దేవుడు వాక్యం రాశాడు, అర్థం అవ్వలేదు. ప్రకృతిని పెట్టి, ఆ ప్రకృతిలో ఉన్న ప్రతిదాన్ని పెట్టి ఒకసారి ప్రకృతిని ఆలోచిస్తే నేను నీకోసం ఎంత కష్టపడుతున్నానో, నేను నీకోసం ఎన్ని త్యాగాలు చేస్తున్నానో, నా శక్తి ఎంత ఖర్చు అయిపోతుందో ఒక్కసారి ప్రకృతిని చూస్తే అర్థమవుతుంది. నీ బ్రతుకు మారిపోతుంది. ఇంతగా కష్టపడుతున్న నా తండ్రి కోసం కదా నేను బ్రతకాలి అని నిరంతరము నువ్వు ఆయన సన్నిధిలో ఉంటావు, ఆయన వాక్యంలో ఉంటావు, ఆయన మాటల్లో ఉంటావు. ఆయన ప్రకృతి కష్టం నీ కళ్ళ ముందు పెట్టినా దేవుడు నీకు అర్థం అవ్వలేదు కనుక నీ కళ్ళ ముందు నువ్వు చేస్తున్న దానితో, నువ్వు చేస్తున్న కార్యక్రమాన్ని ఒకటి నీ కళ్ళ ముందు పెట్టి ఇది నా కష్టం అని దేవుడు ఈ రాత్రి మనతో మాట్లాడతాడు. న్యాయము కోరుతున్న న్యాయాధిపతి అనగానే, ఏమండి న్యాయాధిపతి అనగానే ఎవరినన్నాలో తెలుసండి? ఎవరినంటాం చెప్పండి? న్యాయాధిపతి అంటే న్యాయము తప్పనివాడు, అందరికీ ఖచ్చితంగా న్యాయం చేసేవాడు. ఎవరు చెప్పండి? దేవుడు ఒక్కడేనండి న్యాయాధిపతి అంటే. బైబిల్ ఒక మాట చూపిస్తాను మీకు. యెషయా గ్రంథం 33వ అధ్యాయం చూడండి. యెషయా గ్రంథం 33వ అధ్యాయము 22వ వచనం చూడండి. యెషయా గ్రంథం 33వ అధ్యాయము 22వ వచనం చూడండి. యెహోవా మనకు న్యాయాధిపతి, యెహోవా మన శాసనకర్త, యెహోవా మన రాజు, ఆయన మనలను రక్షించును. జాగ్రత్తగా వినండి, ఇవి చాలా జాగ్రత్తగా వినాలి. నేను మళ్ళా చదువుతాను, అందరు బైబిల్ చూడండి. 22వ వచనం, యెహోవా మనకు న్యాయాధిపతి అన్నాడు. దేవుడు మనకేమవుతాడట? మొదట దేవుడు మనకి న్యాయాధిపతి. న్యాయము తీరుస్తున్నాడా? న్యాయాధిపతి అంటే న్యాయం తీర్చేవాడే కదా, న్యాయం చెప్పేవాడే కదా, న్యాయాన్ని కాపాడేవాడే కదా. న్యాయానికి అధిపతి దేవుడండి. మీకు మాట చెప్పనండి, లోకంలో కూడా న్యాయాధిపతులు ఉన్నారా? బైబిల్లోనూ న్యాయాధిపతులు ఉన్నారు. న్యాయాధిపతులు గ్రంథం అనే ఏకంగా న్యాయాధిపతులు మనకు కనపడతారు. న్యాయాధిపతులు అందరూ న్యాయంగానే ఉన్నారా? లేరు. ఈరోజు న్యాయాధిపతులు ఉన్నారు, జడ్జెస్. కోర్టుల్లో అందరికీ న్యాయం జరుగుతుందండి. కోర్టులో చట్టం ఉన్నవాడికి చుట్టం. ఆయనకి ఏ తెలుసండి? ఏమండి మానవ మాతృడు కదండి, జడ్జి స్థానంలో కూర్చుంటాడు. ఏమండి కోర్టులోకి ఎవరైనా అబద్ధ సాక్ష్యాలను తీసుకొస్తే వాళ్ళ అబద్ధ సాక్ష్యం చెబితే వాళ్ళ సాక్ష్యాల ప్రకారం ఈయన ఏమేసేస్తాడు? శిక్ష వేసేస్తాడు, లేదంటే బయటికి విడుదల కూడా చేసేస్తాడు. అంతెందుకు, మీరు గాలి జనార్దన్ రెడ్డి అని ఒక ఆయన ఉన్నాడు, తెలుసు కదా. కర్ణాటక బళ్ళారిలో గనులు తవ్వేశాడు, కోట్ల రూపాయలకి పడగలెత్తేసాడు. కూతురు పెళ్లికంటే ఏకంగా కార్డులు, బంగారపు కార్డులు పంచాడు. అందరికీ డౌట్ వచ్చింది, ఇతనికి ఇంత డబ్బు ఎక్కడదని డౌట్ వచ్చేసరికి ఏమండి ఎంక్వైరీ వేస్తే సిబిఐ వాళ్ళు, అతడండి 1 ఎకరమో 2 ఎకరాలో గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ తీసుకునేవాడు తవ్వుకోవడానికి. ఐరన్ కొండలు తవ్వేవాడండి. ఐరన్ కొండల్లో ఐరన్ మట్టి ఉంటుంది, ఆ మట్టి తవ్వుకుని అమ్ముకునేవాడు. గవర్నమెంట్ దగ్గర ఏమో ఆ గనులన్నీ కూడా గవర్నమెంట్వి. ఎకరానికో 2 ఎకరాలకో పర్మిషన్ తీసుకుని కొన్ని డబ్బులు కట్టేవాడు. 100-200 ఎకరాలు తవ్వేసేవాడు వెనకాల. అడవి ప్రాంతం కదండి, ఎవడడుగుతాడు ఎక్కడ తవ్వుతున్నావు అని. అలా తవ్వి కోట్ల రూపాయలు సంపాదించాడండి. ఏమంటే ఆ కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించి ఏమంటే సిబిఐ కేసుకు దొరికాడు, జైల్లో వేసేశారు. జైల్లో వేసేసిన తర్వాత ఎక్కడికి వెళ్ళి, ఏ కోర్టుకి వెళ్ళి బెయిల్కి అప్లై చేస్తానో ఎవడో బెయిల్ ఇవ్వట్లేదండి. కొద్ది రోజులకు ఒక కోర్టు అతను, ఒక జడ్జి గారు, అతని పేరు పట్టాభి రామారావు అని, ఆ జడ్జి బెయిల్ ఇచ్చేశాడు. సిబిఐలకు అనుమానం వచ్చింది, ఇదేంటి ఇతను ఎక్కడికి వెళ్ళినా బెయిల్ దొరకటం లేదు కదా, ఈ జడ్జి గారు ఏంటి బెయిల్ ఇచ్చేశారని, ఈ జడ్జి గారు వెనకాల ఏదో ఉందని ఈ జనార్దన్ రెడ్డి వదిలేసి ఈ సిబిఐలు జడ్జి వెనకాల పడ్డారు. ఇప్పుడు కొద్ది రోజులకి తెలిసింది ఏంటంటే
జడ్జి గారు అండి సుమారు 100 కోట్ల రూపాయల లంచం తీసుకుని జడ్జి గారు అతనికి బెయిల్ ఇచ్చేసాడు. ఇప్పుడు న్యాయం చెప్పవలసిన జడ్జే అక్కడ ఏం చేశాడు? అన్యాయం, అక్రమం. అలాగే ఈ మధ్యకాలంలో పేపర్లో న్యూస్లు వస్తున్నాయి. ఆ న్యూస్లు ఎంతవరకు మనకి కరెక్ట్ కాదు కానీ పేపర్లో వస్తున్న న్యూస్లు ఏంటంటే రిటైర్మెంట్కి జడ్జిలు అండి, రిటైర్మెంట్ దగ్గరకు వచ్చిన జడ్జిలు అందరూనట గవర్నమెంట్ ఫేవర్గా, గవర్నమెంట్ ఏది చెప్తే అలా తీర్పులు ఇచ్చేస్తున్నారట. అలాగ రిటైర్మెంట్ అయిపోయిన వెంటనే ఇలాగ రాజకీయ సంబంధమైన ఏదో పదవిలోకి వెళ్ళిపోతున్నారట జడ్జిలు. అంటే ఈరోజు సమాజంలో న్యాయం ఉందా? మీరు చెప్పండి. కోర్టులో న్యాయం ఉందా? లేదండి. ఇక్కడ మాట ప్రయోగించాడు దేవుడు. ఏంటో తెలుసా? ఆయన మనకు న్యాయాధిపతి. దేవుడు న్యాయం చేస్తాడండి. ఎంత బాగుంటుందో తెలుసండి? దేవుడు న్యాయం ఎంత బాగుంటుందో తెలుసండి? దేవుడు ఎంత బాగా న్యాయంగా ఉంటాడో తెలుసండి? దేవుడు అనే ఆయనండి ఈరోజు దేవుడు లేడు, నేను దేవుడిని నమ్మను అన్నవాడి ఇంటి ముందు కూడా వర్షం పోస్తున్నాడండి. ఆయన కష్టాన్ని పోయట్లేదా? పోస్తున్నాడా లేదా? అందరి ఇంటి ముందు ఎండ ఉందా లేదా? అందరికీ గాలి ఇస్తున్నాడా లేదా? అందరికీ వర్షాన్ని సమానంగా ఇచ్చాడా లేదా? ఆయన ఎవరు? న్యాయాధిపతి. దేవుడు మనకు న్యాయాధిపతి. న్యాయంగా ఉంటాడు ఆయన. ఆయన దగ్గర అన్యాయాలు ఉండవు. ఇప్పుడు ఈ లోకంలో చూడండి, ఊరు మొత్తానికి ఒక ఎవరో పెద్ద కింద పెట్టుకుంటారు, న్యాయాధిపతి కింద ఎవరు న్యాయం తీరుస్తారండి, ఊరు పెద్ద అని ఒక ఆయన పెట్టుకుంటారు. ఆయన దగ్గరికి మీరు వెళ్ళారనుకోండి, ఆ చుట్టాల విషయంలో కేసు వచ్చింది అనుకోండి, ఆ కేసుని ఏం చేస్తాడు? తారుమారు చేసేస్తాడు. అదే బయట అనుకోండి, ఎందుకురా అలా చేసావని ఇలా కాలర పట్టుకుంటాడు. దేవుడి దగ్గర అలాంటి అన్యాయాలు ఏమైనా ఉంటాయా? ఏమన్నా తన పర, పేదవాడు, ధనికుడు ఇలాంటివి ఏమన్నా చూసి న్యాయాలు చెప్తాడు? భూమి మీద మనుషులు ఏ అక్రమం చేస్తున్నా, ఏ అన్యాయం చేస్తున్నా ఒక ఆయన చూస్తున్నాడు. ఎవరు? దేవుడు. మర్చిపోకండి. మనం ఈరోజు అన్యాయం చేస్తున్నాంలే, ఆడు భేదోడే కదా అని కొట్టేద్దాం, తిట్టేద్దాం, చంపేద్దాం అంటే నీకు భూమి మీద నా చట్టాలు పట్టుకోవేమో, దైవ చట్టం మాత్రం ఎవడిని విడిచిపెట్టదు. ఆహాబుని చూశాడు. ఏంట్రా నువ్వు చేస్తున్న పని అన్నాడు. ఏలియాను పంపించాడు. పంపించి ఏం చెప్పాడు తెలుసా? మీరిద్దరూ ఆ పేదవాడి రక్తాన్ని భూమి మీద ఒలికించారు కదా. ఏలియాతో చెప్పమన్నాడు, ఆహాబు నువ్వెక్కడైతే నాబోతు రక్తాన్ని చిందించావో అక్కడే కుక్కలు వచ్చి నీ రక్తాన్ని నాగుతాయి. యెజబెలు నిన్ను కుక్కలు పీక్కుని తినేస్తాయి, ఇది నేను వేస్తున్న శిక్ష అన్నాడు. ఎవడు అక్కడ పేదవాడండి నాబోతు. లోకంలో ఎవడో పట్టించుకోలేదండి. వీళ్ళకున్న అధికారంతో చంపేశారండి. దేవుడు విడిచిపెట్టాడా? బైబిల్ చదవండి ఇప్పుడు ఎంత బాగుంటుందో. యెహోవా ఉన్నాడు, 22వ వచనంలో దేవుడు ఉన్నాడు. యెహోవా మనకు న్యాయాధిపతి. మీకు మాట చెప్తున్నాను ఈ సందర్భంలో, క్రైస్తవులారా, మీకు ఎవరో అన్యాయం చేస్తున్నారు, మీకు ఎవరో అక్రమం చేస్తున్నారు, మిమ్మల్ని ఎవరో హింసలు పెడుతున్నారు, మిమ్మల్ని ఎవరో బాధ పెడుతున్నారు, మిమ్మల్ని ఎవరో దోచుకోవాలనుకుంటున్నారు. అప్పుడు మీరు ఏం చేయాలి? కీడుకు ప్రతి కీడు మీరు చేయకండి. పగ తీర్చుట నా పని. ఎవరికి విడిచిపెడదాం? దేవుడికి. దేవుడు దిగుతాడు. దేవుడు దిగడానికి మీరు అవకాశం ఇవ్వండి. మనం ఇస్తామా? వాడు అన్యాయం చేస్తే నేనెందుకు ఊరుకుంటాను, నేను 10 మందిని వేసుకుని వెళ్తాను. ఇది మనం. ఆయనకి ఎక్కడిచ్చాం స్థానం పగ తీర్చుకోవడానికి? ఆయన అంటున్నాడు, మీరు చూసుకున్నారు కదా, ఇక నాకేం పన్నాడు. ఆయన సైలెంట్గా ఉన్నాడు. నువ్వు 10 మందిని వేసుకుని వెళ్తావు, అవతడు ఊరుకుంటాడు ఏంటి? ఆడు 100 మందిని వేసుకుని వస్తాడు. కాలో చెయ్యి ఎరగొట్టుకుని ఇంట్లో కూర్చొని, పాస్టర్ గారు ప్రార్థన చేయండి, దెబ్బలు కొట్టేసారండి వాడు నన్ను. ఎందుకు కొట్టాడు? నువ్వెందుకు వెళ్ళావు? నిన్ను వెళ్ళొద్దాడు కదా, నిన్ను విడిచిపెట్టమన్నాడు కదా, నేను చూసుకుంటాను అన్నాడు కదా. ఏమన్నా అక్కడ నాబోత అన్యాయం అయిపోయిన తర్వాత ఏమన్నా జనాన్ని వేసుకుని వెళ్ళాడా? ఏమన్నా ఆ తర్వాత జనం ఏమన్నా రాజు మీద తిరగబడ్డారా? అన్యాయం నీకు జరిగితే నీ పక్షాన్ని ఎవరు దిగుతారు? దేవుడు. అంటే ఇప్పుడు న్యాయాధిపతి ఎవరు అంటే దేవుడు అని మనకు అర్థమైంది. ఆ కింద చూడండి, అక్కడ యెహోవా మనకు న్యాయాధిపతి. తర్వాత ఏమనుంది అక్కడ? ఆయన మనకు శాసనకర్త. అదేనా ఉంది అక్కడ? ఆయన మన శాసనకర్త. శాసనకర్త అంటే దేవుడు ఏం చేస్తాడు? నీకు శాసనాలు చేస్తాడు. ఇది నా శాసనం అంటాడు. నువ్వేం చేయాలి? దాన్ని శాసనాన్ని పాటించాలి. మనం ఏం చేస్తామంటే మేరతాం. అందుకే మన జీవితాలు దేవుడికి నచ్చకుండా వెళ్ళిపోతాయి. ఆయన మన శాసనకర్త, యెహోవా మన రాజు, ఆయన మనలను రక్షించును. ఏమంటే ఈ మాటలన్నీ మనం వింటున్నప్పుడు అండి, మన వినికిడులో వినడానికి బాగుంటాయి, కానీ ప్రాక్టికల్గా మీకు ఆలోచిస్తేనే దేవుడు అర్థమవుతాడు. ఆయన మన రాజు అంటే దేవుడు మనల్ని ఏం చేస్తాడు? రాజు అనగానే ఏం చేస్తాడు?
పాలించేవాడు, కాపాడేవాడు. కింద అదే చెప్తున్నాడు, ఆయన మన రాజు, ఆయన మనలను రక్షించును. ఈ మాట మీకు ఎలాగుంది? దేవుడు మమ్మల్ని రక్షించడం ఏంటండి, దేవుడు మనకు రాజు ఏంటండి, దేవుడు మనల్ని కాపాడటం ఏంటండి అని మీరు అనుకుంటున్నారు కదా. మీకు ప్రశ్న అడుగుతాను ఇప్పుడు నేను. కరోనా కాలంలో మిమ్మల్ని రక్షించింది ఎవరు? ప్రధానమంత్రి గారా, ముఖ్యమంత్రి గారా, మీ ఎమ్మెల్యే గారా, మీ సర్పంచ్ గారా? మిమ్మల్ని కాపాడి రక్షించింది ఎవరో నాకు చెప్పండి. కరోనా టైంలో మిమ్మల్ని రక్షించి కాపాడింది ఎవరు? ఎవరో ఒక మనిషి పేరు చెప్పండి, చెప్తారా? మీరు ఏ మనిషి పేరు చెప్పినా అతను కూడా హాస్పిటల్లో ఉండుంటాడు 14 రోజులు. ఆ రోజు అతనికే దిక్కులేదు భూమి మీద. యెహోవా మనకు రాజు, ఆయన మనల్ని ఏం చేస్తాడు? రక్షిస్తాడు. ఇది నీకు అర్థం అవట్లేదు, ప్రాక్టికల్గా దేవుడు నీకు అర్థం అవటం లేదు. కరోనా కాలంలో డబ్బున్న వాళ్ళు చచ్చిపోయారు, కరోనా కాలంలో అధికారం ఉన్న వాళ్ళు చచ్చిపోయారు, కరోనా కాలంలో ఏమండి చక్కగా ఆరోగ్యవంతులు చచ్చిపోయారు. నువ్వు నేను బ్రతుకున్నప్పుడు మనల్ని రక్షించి కాపాడింది ఎవరు? దేవుడు కదండి. మరి ఆయన మనసు ఏమనుకుంటున్నారు డాడీ నా గురించి అని మనం అడుగుతామంటే అడగలేదు కనుక దేవుడండి ఈరోజు ఒక ఉపమానం చెప్తాడండి మీకు. అంటే మీ కళ్ళ ముందు మీరు పడుతున్న కష్టం ఒకటి చెప్తాడు, అందులో నుంచి నా కష్టం ఏంటో నువ్వు అర్థం చేసుకోవాలంటాడు ఈ రాత్రి. ఒక మంచి మాట, న్యాయాధిపతి అనగానే దేవుడు అని మీకు అర్థమైపోయింది కదా. ఇప్పుడు ఆ న్యాయాధిపతే భూమి మీద ఉన్న మనుషులారా నాకు మీరు న్యాయం చెప్పండి అని మనల్నే దేవుడు ఒక ప్రశ్న అడుగుతున్నాడు. జాగ్రత్తగా వినండి. న్యాయాధిపతి, కాపాడేవాడు, రక్షించేవాడు, ప్రజలందరినీ బాగోగులు చూసుకునే దేవుడు న్యాయాధిపతిగా నేను మిమ్మల్ని అందరికీ ఒక ప్రశ్న అడుగుతున్నాను, నేను ఒక విషయం చెప్తాను, ఈ విషయంలో మీరు నాకు న్యాయం చెప్పండి అని ఏమంటే ప్రజల ముందు ఒక సంఘటనను పెట్టి దేవుడు న్యాయం అడుగుతున్నాడు. న్యాయాధిపతి కోరుతున్న న్యాయం ఇదే. ఏంటండి, ఏం అడుగుతున్నాడు అని అంటారా? బైబిల్ చూద్దాం. యెషయా గ్రంథం 5వ అధ్యాయానికి వెళదాం. యెషయా గ్రంథం 5వ అధ్యాయానికి వచ్చి మొదటి నుంచి జాగ్రత్త చూద్దాం. ఇది యెషయా గ్రంథం 5వ అధ్యాయానికి రండి అందరూ. యెషయా గ్రంథం 5వ అధ్యాయము మొదటి నుంచి చదువుదాం. నా ప్రియుని గూర్చి పాడదను వినడి, అతని ద్రాక్షతోటను బట్టి నాకు ఇష్టడైన వారిని గూర్చుని పాడదను వినుడి. సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఏమండి ఇక్కడ చాలా జాగ్రత్తగా వినాలి. దేవుడు అంటున్నాడు, నాకు ఒక ప్రియుడు ఉన్నాడు, ఆ ప్రియుని గురించి నేను మీతో చెప్పాలనుకుంటున్నాను. అతనికి ఒక ద్రాక్ష తోట ఉంది. అతని ద్రాక్ష తోట కూడా ఎక్కడుంది అంటే ఎక్కడుందట? సత్తువ భూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. ఆయన దానిని బాగుగా త్రవ్వి రాళ్లను ఏరి అందులో శ్రేష్టమైన తీగలను నాటించెను. దాని మధ్య బురుజును ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను. ద్రాక్ష పండ్లు ఫలింపవలని ఎదురు చూచుచుండెను, కానీ కారు ద్రాక్షలు కాచెను. కావున యెరూషలేము నివాసులారా, యోదావారులారా, నా ద్రాక్ష తోట విషయమై నాకు న్యాయము తీర్చవలనని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. చదివారా? అందరు చదివారు కదండి. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, నా వైపు చూడండి. ఏమంటే ఒక అతనికి ద్రాక్ష తోట ఉందట. ఆ ద్రాక్ష తోట ఎక్కడుందట? సత్తువు కలిగిన భూమి అన్నాడు. పంటలు వేసేటప్పుడు అండి రైతులు ఎక్కడ పడితే అక్కడ పంటలు వేస్తారా? వేరు. చాలామంది కౌలు రైతులు వ్యవసాయం చేయాలనుకున్నప్పుడు కౌలుకి తీసుకునే పొలం ఎలాంటి పొలం తీసుకుంటారు చెప్పండి? నీళ్ళు లేదు, చౌడు నేల, ఇది ఎకరం 10,000 ఇచ్చి పంట వేసుకోండి అంటే వేసుకుంటారేంటి మీరు? ఎందుకు పని చేస్తుందండి మీ భూమి? పంట పండదు, అక్కడ నీళ్ళు లేవంటారు మీరు. పంట వేసేటప్పుడట ఈ ద్రాక్ష తోట వేసేటప్పుడట ఎలాంటి దగ్గర వేసేటట? సత్తువు కలిగిన కొండ. అంటే ఆ భూమి ఎలాగుందంటే మంచి సారవంతమైన పంట పండే చక్కటి భూమి, అక్కడ వేసేటట పంట. ఆ పంట వేయడానికి ముందు రైతు ఏం చేస్తాడు, ఎన్ని కష్టాలు పడతాడో మీకు తెలియదు కాదు. పంట వేయడానికి ముందు ఏం చేయాలి? దాన్ని చదును చేయాలి, దుక్కు దున్న అందులో ఉన్న రాళ్ళన్నీ ఏరేయాలి, అందులో ఉన్న చెత్త అంతా తీసేయాలి. ఆ రాళ్ళు ఏరిన తర్వాత, చదును చేసిన తర్వాత అందులో నీళ్లు పెట్టాలి. ఏమంటే దీనికోసం రైతు ఎంత కష్టపడతాడో మీకు తెలియదు కాదు. రైతు కష్టం ఎంత ఉంటుందండి? దుక్కు దున్నేటప్పుడు ఎలా ఉంటుంది చెప్పండి? నేను ఇప్పుడు దుక్కులు అంటలేదు, తాటరెక్కి ఈమె తిరిగి వస్తున్నాడు, ఈ దుక్కు గురించి మాట్లాడటం లేదు. ట్రాక్టర్లో రాక మునుపు దుక్కు ఎలా దున్నేవారు చెప్పండి నాకు.
ఎలా దున్నేవారు? 2 ఎద్దులను కట్టుకునండి, పొద్దున దిగితేనండి ఒక 2 రోజులకి ఎకరం, లేదంటే ఒక రోజంతా దున్నితే కానీ ఒక ఎకరం అయ్యేది కాదు. ఈలోపు ఏమండి నీటిలో అలాగ ఎద్దుల్ని రోజంతా నడిపిస్తుంటే కాళ్ళు ఒడిచిపోయేవి, కాళ్ళు పగిలిపోయేవండి. వ్యవసాయం ఎంత కష్టంగా ఉండేది ఒకప్పుడు. ఈ రోజున్న యంత్రాలు, ఈ రోజున్న ట్రాక్టర్లు, ఈ రోజున్న ఈ ఆధునిక వ్యవసాయం గురించి మాట్లాడటం లేదు నేను. పాతకాలంలో మన పూర్వీకులు చేసిన వ్యవసాయం ఎంత కష్టంగా ఉండేదండి. ఆ ఎద్దులను వేసుకుని, ఆవులను వేసుకుని వాళ్ళ పడిన కష్టాలు ఒకసారి జ్ఞాపకం చేసుకునండి. ఇప్పుడు అంత కష్టపడి వ్యవసాయం చేసిన తర్వాత, ఆ దుక్కు దున్నిన తర్వాత, రాళ్ళు ఏరిన తర్వాత కూడా అందులో తీగలు పెట్టేటప్పుడు ఎలాంటి తీగలు పెట్టాడట? శ్రేష్టమైన తీగలు, అంటే మంచి విత్తనాలు వేశాడు. అంతే కదా, పంట బాగా పండాలంటే ఏ విత్తనాలు వేయాలి? మంచి విత్తనాలు, శ్రేష్టమైన తీగలు వేసాడట. సత్తువు కలిగిన భూమి, పైపెచ్చి ఏంటవి? శ్రేష్టమైన తీగలు. ఇప్పుడు పంట ఎలా పండాలి? అనుకున్న 40 బస్తాల కంటే 10 ఎక్కువ పండాలి. అంతే కదా. ఎకరం వేసిన తర్వాత 35, 40, 35, 40 లెక్కెట్టుకుని ఉంటాడు ముందు నుంచే. ఈసారి ఖచ్చితంగా 35, ఈసారి ఖచ్చితంగా 40, 35, 40, 35, 40 అంటున్నారు. తీరా పంట కోసే టైంకి అన్నీ కూడా పొట్టు అయిపోయండి. ఓ 10 బస్తాలు పండింది అనుకోండి, కనీసం పెట్టుబడి డబ్బులైనా చేతికి వస్తాయా? రావు. ఈ తోట వేసిన అతనట, మనమైతే వరి గురించి చెప్పాను, ఇతను ఏ తోట వేసాడు? ఇక్కడ ద్రాక్ష తోట వేసాడు. ద్రాక్ష తోట వేసిన తర్వాత మీరు చూడండి, అప్పుడప్పుడు ఆ వ్యవసాయం చేస్తున్నప్పుడు వరి చేను పక్కనే కళ్ళం పెడతారు. మీకు తెలుసు కదా కళ్ళం, దేనికది? పంట నూర్చుకుని బస్తాల్లో వేసుకోవడానికి. అలాగే ఈ ద్రాక్ష తోట వేసిన ఏమండి, ఈ ద్రాక్ష తోట యజమానట ఆ ద్రాక్ష తోట మధ్యలోనే బురుజు ఒకటి ఏం చేశాడట? ద్రాక్ష తొట్టిని రెడీగా పెట్టాడట. అంటే అర్థం ఏంటి? ఎలాగో మంచి పంట వేసాం, మంచి తీగలు వేసాం కనుక గట్టిగా ద్రాక్ష పళ్ళు వచ్చేస్తాయి, ద్రాక్ష రసం తీసేద్దామని బురుజు రెడీ చేసాడట. తీరా పంట కోసే టైంకి ద్రాక్ష పళ్ళు అన్నీ కూడా ఎలాంటివి కాచేయట? కారు ద్రాక్షలు కాచేయట. కారు ద్రాక్షలు అంటే పుల్లనివి, చేదువి, తినడానికి పనికిరాని ద్రాక్ష పళ్ళు కాసేయట. ఇప్పుడు ఆ రైతుకు కోపం వచ్చింది, అంటున్నాడు, ఇప్పుడు యోధా మనుషులారా, ఇదిగో నేను ఈ ద్రాక్ష తోట ఇలా చేసింది కదా, నాకు మంచి పంట పండలేదు కదా, నేను ఇప్పుడు దానికి ఏం చేయాలో మీరు నాకు న్యాయం చెప్పండి అన్నాడు. ఆ రోజు వాళ్ళని అడిగాడు, ఈరోజు మనల్ని అడుగుతున్నాడు. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, నేను నా ద్రాక్ష తోటకి నేను ఏం చేయాలి, మీరు నాకు న్యాయం చెప్పండి అన్నాడు కదా. ఇప్పుడు మీరు ఏం చెప్తారు చెప్పండి. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఆ పంటని ఈ రైతు ఏం చేయాలి? ఏం చేయాలి? మీరు మాట్లాడండి. ఆ పంటను రైతు ఏం చేయాలి? ఇప్పుడు పంట సరిగా పండకపోతే ఇప్పుడు అన్న రైతు ఏం చేస్తాడు చెప్పండి. పోనీ ఏం చేయాలి? కాల్చేస్తారు కదండి, నిప్పెట్టేస్తాడు కదండి. పనికిరాని పంట ఎందుకు? ఆ కారు ద్రాక్షలు ఏం చేసుకుంటాడు? పుల్లలు ఏం చేసుకుంటాడు? ఆ చేదు ద్రాక్షలు ఏం చేసుకుంటాడు? ఇది పనికిరాదు కదా అని ఏమేం చేస్తాడు? నిప్పెట్టేస్తాడు కదా, కాల్చేస్తాడు కదా. అది న్యాయమా కదా? కష్టపడి పంట చేసిన రైతు ఏమంటే ఆ పంటను కాపాడడానికి ఎంత కష్టపడతాడో మీకు తెలియదు కదా. రైతులు వ్యవసాయం చేసే వాళ్ళకి తెలిసింది, వాళ్ళకి ఇంక ఇల్లు ఉండదు, ఇంట్లో ఉన్న పిల్లలు ఉండరు. తెల్లవారితే ఏమంటే వెలుగు వచ్చిందంటే పొలం పరిగెత్తుకుని పొలం దగ్గరికి వెళ్తాడు, దాని చుట్టూ తిరుగుతూ ఉంటాడు. దోమలు అట్టేసినాయా, ఏ పందులన్నా దిగిపోనియా, ఏ ఆవులన్నా రాత్రి వెళ్ళిపోనియా, పంట అంతా బాగానే ఉందా? ఏమంటే నిజంగా తెల్లవారు లేచి గట్టంప మొత్తం ఒక రౌండ్ వేస్తే కానీ మనస్ఫూర్తిగా ఉండదండి. అమ్మయ్య బాగానే ఉంది పంట అనుకుంటాడు. అప్పుడు కానీ తిండవు, అప్పుడు కానీ మొహం కడగడు. అప్పుడు వరకు ఏమైపోయిందో తెల్లవారి పంట రాత్రి ఏమంటే సాయంత్రం పొద్దుగూకే వరకు ఆ పొలం దగ్గరే ఉంటాడు. ఎవడి ఇంటికి వస్తాడు. ఎంత కష్టపడతారండి రైతులు. ఇంకా చెప్పనా, కొన్ని ప్రాంతాలలో అయితేనండి రాత్రిపూట కూడా ఇంటికి రారు. ఎందుకంటే కొన్ని ప్రాంతాల్లో అడవి దగ్గరగా ఉంటుందండి. అడవి దగ్గరగా ఉందనుకోండి, పక్కన ఉన్న ఏనుగుల గుంపు కానీ, పక్కనే ఉన్న పందుల గుంపు కానీ రాత్రిపూట వస్తాయి అవి పంటలు పాడు చేసేయడానికి. అప్పుడు ఏం చేస్తాడు? పంట మధ్యలో ఇలాగ ఒక పాక వేసుకుంటాడు. ఆ పాక పైన ఎక్కిపోయి తెల్లవార్లు ఒక సౌండ్ కంచోటు పట్టుకుని అలా కొడుతూ అరుస్తూ ఏమైనా జంతువులు వస్తే పారిపోవడానికి కేకలు వేస్తూ ఉంటాడు తెల్లవార్లు. ఎందుకు ఇంత కష్టపడుతున్నాడు చెప్పండి? దేనికోసం? పొలం, పంట, నేను విత్తనాలు వేసాను, నేను నాట్లు పెట్టాను, నేను నీరు పోసాను, ఏం జరుగుతుందో ఈ పంట అని రైతు కష్టపడతాడు కదండి. కష్టపడిన తర్వాత పంట చేతికి రాకపోతే నేనేం చేయాలో న్యాయం చెప్పండి అన్నాడు.
న్యాయం ఏం చెప్తాను చెప్పండి మనం? నీకు ఒక రైట్ ఉంది. ఏంటది? నీకు పనికిరాని పంట నువ్వే పుట్టించావు గనక, నువ్వే వ్యవసాయం చేసావు గనక, నీకు పనికిరాని పంటను కాల్చేయడానికి నీకు అధికారం ఉంది అంటాం కదా. ఇప్పుడు బైబిల్ చూద్దాం, కింద మాటలు చూద్దాం. ఇప్పుడు యోధా మనుషులారా నాకు న్యాయం తీర్చండి, నేను ఏం చేయాలి ఆ పంటకని అడిగాడు కదా. ఇప్పుడు కింద చూద్దాం ఒకసారి. కింద వచ్చును 5వ వచనం చూడండి. 5వ వచనం చూడండి బైబిల్లో. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 5వ వచనం. ఆలోచించండి, నేను నా ద్రాక్ష తోటకు చేయబోవు కార్యమును మీకు తెలియజెప్పేదను. ఇదిగో పనికి రాలేదు కదా, నా చేతికి పంట రాలేదు కదా, ఇప్పుడు నేను దానికి ఏం చేస్తానో చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఏం చేస్తాడట చూడండి, జాగ్రత్తగా చూడండి. అది మేసివేయబడినట్లు దాని కంచెను కొట్టివేసేదను. ఆగండి, ఇప్పటి వరకు పంట చుట్టూ ఏముందట? కంచె. రైతు కంచె వేస్తాడా? వేస్తాడు. దేనికి? ఏ జంతువులు ఆ పంటను నాశనం చేయకుండా ఉండడానికి. జాగ్రత్తగా వినండి, చివరిలో బోళ్ళు ప్రశ్నలు అడుగుతాను నేను, వినాలి ఇవన్నీ. దాని చుట్టూ కంచేసాడట. ఎప్పుడైతే ఫలాలు రావటం లేదో, ఎప్పుడైతే పనికి రాని పంట నాకు ఉపయోగపడదు అని డిసైడ్ అయిపోయాడు, వెంటనే వేసిన కంచె ఏం చేసాడట? తీసేశాడు. కంచె తీస్తే పొలం ఏమవుతుందో నాకు చెప్పాలి. ఏమవుతుంది? కిందే చూస్తారు, అక్కడే చూడండి, అక్కడ కింద చూడండి. అది నేను మేసివేయబడినట్లు దాని కంచెను కొట్టివేసేదను. కంచె కొట్టగానే వీళ్ళు మేసేస్తాయి, ఆవులు వెళ్ళిపోతాయి, గేదెలు వెళ్ళిపోతాయి, మేకలు వెళ్ళిపోతాయి, మొత్తం పంటంతా మేసేస్తాయట. తర్వాత అది త్రొక్కబడినట్లు దాని గోడను పడగొట్టి దానిని పాడు చేసేస్తాను. అది శుద్ధి చేయబడదు, పారతో త్రవ్వబడదు, దానిలో గచ్చ పొదలను బలు రక్కసి చెట్లను బలిసియుండును, దాని మీద వర్షింపవలదని మేఘములకు ఆజ్ఞ ఇచ్చేదను. ఆగండి, ఇక్కడ మీకు ఒక ఏదో డౌట్ రావాలి. ఏమన్నాడు ఇక్కడ కింద? దాని మీద వర్షింపవలదని మేఘములకు ఆజ్ఞ ఇస్తాను. మేఘాలకు రైతుగా ఆజ్ఞ ఇవ్వగలడా? అంటే ఇక్కడ ఇదంతా మాట్లాడుతున్నది ఎవరిప్పుడు? మేఘాలకు ఆజ్ఞించి, మేఘాలకు శాసనం ఇచ్చి, పలానా ఊరు మీద వర్షం పడకూడదని శాసించగలిగిన శాసనకర్త, అధికారి ఎవరో చెప్పండి. సృష్టి మీద అధికారి ఎవరు? దేవుడండి. అంటే ఇప్పుడు పైనుంచి ఇదంతా చెప్పుకొస్తున్నది ఎవరిప్పుడు మనకి? దేవుడా? అవును. కింద చెప్తాడు చూడండి, కింద చూడండి, కింద చెబితే మీకు అర్థమైపోద్ది. 7వ వచనం. ఇశ్రాయేలుల వంశము సైన్యములకు అధిపతియగు యెహోవా ద్రాక్ష తోట. ఇంతకీ ఆ ద్రాక్ష తోట ఎవరట? ఇశ్రాయేలుల వంశము, భూమి మీద ఉన్న మానవాళే ఈ ద్రాక్ష తోట, ఈ ద్రాక్ష తోట, ఈ ద్రాక్ష తోట. కింద చూడండి. ఆ తర్వాత యోధా మనుషులు ఆయనకిష్టమైన వనము, ఆయన న్యాయము కావాలని చూడగా బలాత్కారము కనబడెను, నీతి కావాలని చూడగా రోదనము వినబడెను. ఇంతకీ ఇదంతా చెప్పింది ద్రాక్ష తోట గురించా, మనుషుల గురించా? ఇశ్రాయేలుల వంశము సైన్యములకు అధిపతియగు యెహోవా ద్రాక్ష తోట. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, జాగ్రత్తగా వినండి. ఇందాక మనం ఏదో అన్నాం, ద్రాక్ష తోట ఫలించకపోతే దాన్ని ఏం చేయాలట? కాల్చేయాలి. ఏమండి, ఇది అంతా ద్రాక్ష తోట కాదు, ఎవరైనా అర్థమైపోయింది ఇప్పుడు మనకి? మనుషుల గురించి కదా. ఈ మనుషులు దేవుడికి ఫలించకపోతే మనుషులను కూడా దేవుడు ఏం చేయాలి? ఇప్పుడు సైలెంట్గా ఉంటాం మనం. ఏం చేయాలి? కాల్చి పడేయాల. ఈ దేంతో కాలుస్తాడు? తుపాకీతో కాదు. మీ ఇంట్లో మీరు అన్నం వండుకునే గ్యాస్తో మంటతో కాదు. ఆయన స్టైల్ వేరు, ఎందుకంటే ఆయన మంట వేరు. దేంతో కాలుస్తాడో తెలుసండి? నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు. మీరు చాలాసార్లు చదువుకున్నారు కదా, అగ్ని ఆరదట. అంటే ఆరని అగ్ని కూడా ఉంటుందా? మీ గ్యాస్ స్టవ్ ఆరిపోద్ది. 2 నెలలు మండింది అనుకోండి సిలిండర్, తర్వాత ఏమైపోయింది? ఆగిపోయింది. కొవ్వొత్తి వెలిగించారు, ఆగిపోయింది. మంటేశారు, ఆగిపోయింది. ఇవన్నీ ఆగిపోయే మంటలు, ఆరిపోయే మంటలు. ఆరిపోయే మంటలతోనే నీ కాలుస్తుంటే బాబోయ్ అని నువ్వు కేకలేస్తుంటే, ఆరని మంటతో కాలిస్తే ఎవరిని కాలుస్తాడండి? ఎందుకు కాలుస్తాడండి? మీరు మరీ దారుణంగా పట్టుకెళ్ళి మంటలు వేసేస్తున్నారు మమ్మల్ని.
కాలుస్తాడు. ఎందుకు కాలుస్తాడో తెలుసా? జాగ్రత్తగా వినండి, ఆయన బాధ చెప్తాను అక్కడ. నీకు వ్యవసాయం చేసావు గనక, వ్యవసాయంలో నీ కష్టం ఏంటో నీకు తెలుసు గనక, వ్యవసాయాన్ని నీ కళ్ళ ముందు పెట్టి ఆయన ఎంత కష్టపడుతున్నాడో నీకు చెప్తాడు. ఇప్పుడు ఎలాంటి భూమి మీద పంటేశానని చెప్పాడు ఇందాక? సత్తువు కలిగిన భూమి మీద పంటేశారట. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మనల్ని దేవుడు ఎక్కడ పుట్టించాడు ఈ లోకంలో? చందమామ మీద పుట్టించాడు అనుకోండి, పరిస్థితి ఏంటో తెలుసా? అక్కడ నీళ్లు ఉండవు, గాలి లేదు, చౌడు నేల అదంతా. నిన్ను మట్టికెళ్ళి చందమామ మీద పుట్టించాడా? భూమి మీద కదండి దేవుడు పుట్టించాడు. ఇక్కడ ఏముంది? గాలి ఉంది, ఇక్కడ నీరుంది, ఇక్కడ యాపిల్ పండు ఉంది, ఇక్కడ దానిమ్మ పండు ఉంది. మొన్నటి వరకు మామిడి పండ్లు తినేశారు. అన్ని పళ్ళు ఉన్నాయి ఇక్కడ. ఏమంటే ఆదివారం వస్తే చికెన్ కూర ఉంది, మటన్ కూర ఉంది. ఇంకా మరి అడవిలోకి వెళ్ళిపోయారు అనుకోండి, ఏ జంతువును పడితే ఆ జంతువుని తినేయచ్చు. అన్ని వసతులు మీకు ఎక్కడున్నాయి? సత్తువు కలిగిన భూమి మీద పంటేశాడంటే అర్థం ఏంటో తెలుసా? సారవంతమైన నీకు అన్ని వసతులు కలిగిన ఈ విశ్వంలో, ఈ భూమి మీద దేవుడు కదా నీకు జన్మనిచ్చాడు. ఏం కొదువు ఇక్కడ నీకు? నీళ్ళు కొదువా? గాలి కొదువా? ఎండ ఏమైనా కొదువా? ఏమంటే మారుతున్న కాలం అన్నటి వరకు ఎండ 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 అన్నావు. 4 రోజుల నుంచి ఎలా ఉంది? వర్షాలు పడేసరికి చల్లగా అయిపోయావు కదా. నీకు మంచి నేల ఇచ్చాడు కదా, మంచి వసతులు ఇచ్చాడు కదా, మంచి కుటుంబం ఇచ్చాడు కదా, మంచి పిల్లల్ని ఇచ్చాడు కదా, నీకు చక్కగా ఆరోగ్యం ఇచ్చాడు కదా, రోజు నీకు తిండి పెడుతున్నాడు కదా. అన్ని వసతులు కలిగిన ఈ విశ్వంలో, ఈ భూమి మీద దేవుడు నీకు జన్మనిచ్చాడు. సత్తువు కలిగిన నేల మీద పంటేశాడు. సత్తువు కలిగిన విశ్వంలో నీకు ఏమిచ్చాడు దేవుడు? జన్మని. రైతు కష్టపడ్డాడు అంటున్నావు, మరి దేవుడు కష్టం ఎందుకు నీకు అర్థమవుతూ? ఇంకోటి చెప్పనా ఇప్పుడు మీకు? సత్తువు కలిగిన నేల, అందులో పెట్టిన తీగలు ఎలాంటి తీగలట? శ్రేష్టమైన తీగలను నాటానన్నాడు కదా. ఏమంటే మన జన్మ కూడా శ్రేష్టమైన జన్మ, అవును కదా? మీకు ఇవ్వబడిన దేహాన్ని ఒకసారి ఆలోచించుకోండి, మనకి ఇవ్వబడిన శరీరం ఒకసారి కదండి. ఎంత బ్రాండెడ్ చెప్పులు వేసుకున్నా చెప్పులు అరిగిపోకుండా మీ కాళ్ళు ఎంతకాలం ఉంటాయి? బాగా ఆలోచించి చెప్పండి. బాటా చెప్పులు వేసుకున్నారు పోనీ, ఎంతకాలం ఉంటాయి అరిగిపోకుండా? సంవత్సరం ఉంటాయి, 2 సంవత్సరాలు వస్తాయి. చెప్పులు తీసేసి చెప్పులు లేని వాళ్ళు పాదంతో నడుస్తున్నారండి. చెప్పులు లేవు, పాదంతో నేల మీద 1 సంవత్సరం నడిచారు అనుకోండి, పాదం అరిగిపోయిందా? అరుగుతుందా? పాదం అరగదా? అరగదు. ఆడపిల్లలు పుట్టినప్పటి నుంచి అండి ఆ చచ్చిపోయేంత వరకు సామాలు తోముతారండి ఇలాగా. చేతులు ఏమైనా అరిగిపోతున్నాయా? సంవత్సరం దొరికేసరికి సగం అరిగిపోయింది అనుకోండి, 2 సంవత్సరాల దొరికి ఇంక చేతులు ఉంటాయా? మీరు పీచు ఏమన్నా ఆడపిల్లలు పీచెట్టు తోముతారు కదా, ఆ పీచు ఎన్ని రోజులు ఉంటుంది? 4 రోజులు తోమితే ఇరిగిపోయిందే, పీచు అరిగిపోయిందే. నీ చేతులు అరగో, నీ చేతులు చెరగో, నీ కాళ్ళు అరగో. నీ లోపల ఒక గుండె ఉంటుంది, ఆ గుండె అంటే నువ్వు పుట్టినప్పటి నుంచి నువ్వు చచ్చిపోయేంత వరకు బాడీ మొత్తానికి రక్తాన్ని పంపు చేస్తుంది. పంపు అది, మోటార్ అది. నీ మోటార్ 2 రోజులు కంటిన్యూ అయ్యి ఆపకుండా 3వ రోజుకి ఏమైపోద్ది? కాలిపోయింది. నీ గుండె ఆగటం లేదంటే సంవత్సరాల తరబడి నువ్వు పడుకుంటావు. గుండె పడుకుందా? అది పడుకుందా అనుకోండి, తెల్లవారు లేగవు నువ్వు ఇంకా. అంతే కదండి. శ్రేష్టమైనది ఏం దేహం కట్టాడండి. ఈ దేహాన్ని కట్టడానికి దేవుడికి పట్టిన కాలం ఎంత చెప్పండి? 9 నెలలు 270 రోజులు తల్లి గర్భంలో నీకు ఈ దేహాన్ని కట్టాడు కదా, అందులో ఆత్మను పెట్టాడు కదా, నీకు ఆరోగ్యం ఇచ్చాడు కదా, నీకు ఆయుష్కాలం ఇచ్చాడు కదా, భూమి మీదకి పంపించి నువ్వు రాకమనిపి ఈ వసతంతా ఏర్పాటు చేశాడు కదా. ఇంత కష్టపడిన కన్న తండ్రి దేవుడు నీ కోసం కష్టపడితే, నీ కోసం ఏమండి ఇవన్నీ చేస్తుంటే, దేవుడు మనసు ఏ రోజైనా డాడీ నా కోసం ఇంత కష్టపడుతున్నారు కదా, నన్ను ఏం చేయమంటారని ఏ భక్తుడైనా గుడికొచ్చి దేవుడు మనసులో ఏముందని అడుగుతారండి? అడుగుతున్నారా? అడగరు. ఇప్పుడు దేవుడికి బాధ ఏంటో తెలుసండి? పుట్టించింది నేను, ఏమండి మీకు శరీరం ఇచ్చింది నేను, ఆ శరీరం భూమి మీద బ్రతకడానికి అవసరమైన సకల వసతులు అమర్చింది నేను, నీకు ఆయుష్కాలం ఇచ్చింది నేను, ఇవన్నీ నేను నీ కోసం చేశాను. నువ్వు ఆ భూమి మీదకి వెళ్ళిన తర్వాత నా కోసం బ్రతుకుతావని, నా సన్నిధికి వస్తావని, నా వాక్యం నేర్చుకుంటావని, నేను ఎరగని నా వాళ్ళు, నా పిల్లలందరికీ నా గురించి చెబుతావని, నా కోసం నేను నిన్ను కంటే నువ్వు భూమి మీదకి వెళ్ళిన తర్వాత ఏం చేసావో తెలుసా? మనిషి భూమి మీదకి వచ్చిన తర్వాత ఏం చేస్తాడో తెలుసండి? దేవుడి దగ్గరకు రావడానికి
లాభం కావాలి అని దేవుడితో వ్యాపారం ప్రారంభించాడు. ఇది కొంచెం బాధాకరంగా ఉన్నా నేను చెప్తున్నది పచ్చి వాస్తవం. బైబిల్లో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. దేవుడి దగ్గరికి రావడానికి, కష్టపడిన కన్నతండ్రి దగ్గరికి రావడానికండి ఈరోజు మనిషికి తాయిలాలు ప్రకటించాల్సి వస్తుంది. ఏంటో తాయిలాలు? తాయిలాలు ఏంటి? దేవుడి దగ్గరికి వస్తే మీ అప్పులు తీరిపోతాయి. అప్పులు తీరకపోతే రావా? దేవుడి దగ్గరికి వస్తే మీకు డబ్బులు వస్తాయి. డబ్బులు రాకపోతే రావా? నిన్ను పుట్టించిన దేవుడి దగ్గరికి నువ్వు రావడానికి నీకు తాయిలాలు ప్రకటించాలా? ఏమన్నా బతిమాలి దేవుడి దగ్గర కూర్చోబెట్టాలా? ఈ బతిమాలే బోధ మాత్రం మేము చెయ్యం. నిన్ను కన్నది దేవుడు, నిన్ను పుట్టించింది దేవుడు. స్టిల్ ఇప్పటికీ కూడా నిన్ను బ్రతికించడానికి కష్టపడుతున్నది దేవుడు. సూర్యుడు మండాలి, ఎవడు వర్షాకాలం శీతాకాలం కాలాలు మారిపోవాలి, నువ్వు ఉంటున్న ఈ నేల పగలు రాత్రి ఏర్పడాలి అంటే గంటకు 1,11,600 కిలోమీటర్ల వేగంతో ఇది పరిగెట్టాలి. ఎవరండి దీని అంతా పరిగెట్టిస్తున్నారు? ఎవరండి దీని అంతా కష్టపడుతున్నారు అంటే దేవుడు. యేసుప్రభువు చెప్తాడు, అది నా తండ్రి ఇది వరకు పని చేయుచున్నాడు. పని చేస్తున్నాడు, దేవుడు పని చేస్తున్నాడండి. పరలోకంలో ఉన్న దేవుడు పని చేస్తే మనం బ్రతుకుతున్నామండి. పరలోకంలో ఉన్న తండ్రి పని చేస్తే మనం గాలి పీల్చుకుంటున్నామండి. పరలోకంలో ఉన్న కన్న తండ్రి పని చేస్తే నీ ఇంటి ముందు వర్షం వచ్చిందండి. కష్టపడుతున్న కన్న తండ్రి దగ్గరికి రావడానికి నిన్ను బ్రతిమాలాలా? నీకు మరలా ఎక్స్ట్రాగా ఆఫర్లు ఇవ్వాలా? మనుషులు అంటున్నారట, దేవుడి దగ్గరికి రా, దేవుడు వాక్యం నేర్చుకో, దేవుడు బ్రతకమన్నట్టుగా బ్రతుకు అంటుంటే దేవుడి దగ్గరికి వస్తే మాకు ఏమిస్తారంటున్నారట. నేను అంటాం లేదండి, బైబిల్ అన్నారట. యోబు గ్రంథం మీరు చూడండి, ఆశ్చర్యపోతారు ఈ మాట చదివి. మీలో కూడా ఇలాంటి ఆలోచనలు ఏవైనా ఉంటే దేవుడు మిమ్మల్ని కూడా ఇలాగే తిడతాడని మాత్రం మర్చిపోకండి. యోబు గ్రంథం 21వ అధ్యాయం చూడండి, 13వ వచనం చదువుదాం, 14వ వచనం చదువుదాం. 14వ వచనం 13 చదువుతారా? వారు 13 శ్రేయస్సు కలిగి తమ దినములు గడుపుదురు, ఒక్క క్షణములోనే పాతాళానికి వెళ్ళిపోతారు. భూమి మీద నుంచి ఒక్క క్షణంలో పాతాళానికి వెళ్ళిపోతారు. ఎందుకు అంటే చెప్తున్నాడు చూడండి, వారు నీ మార్గములను గూర్చిన జ్ఞానము మాకు అక్కర్లేదు. జాగ్రత్తగా వినండి, నీ మార్గములను గూర్చిన జ్ఞానం మాకు అక్కర్లేదు. జ్ఞానం అనగానే వాక్యం మాకు అక్కర్లేదు. వాక్యం మాకొద్దు, వాక్యం మాకొద్దు. అక్కడికి వస్తే ఆశీర్వాద ప్రార్థనలు చేస్తారా? అక్కడికి వస్తే ఏమైనా డబ్బులు ఇస్తారా? లేదండి మేము అక్కడ ఉచితంగా వాక్యం నేర్పిస్తాం. ఎవడ కావాలండి వాక్యం? చూసారా? నీ మార్గములను గూర్చిన జ్ఞానం మాకు అక్కర్లేదు. పరలోకానికి చేర్చే వాక్యం మాకు అక్కర్లేదు. ఏమండి మీకు మాట్లాడుతాను, మీరు నిజంగా మీరు ఆలోచించి చెప్పేది కరెక్ట్గా చెప్పండి. ఈరోజు వాక్యానికి సంఘాలలో స్థానం ఉందండి? ఎక్కువ టైం అంతా దేనికి ఖర్చు పెడతాం చెప్పండి? దేనికి ఖర్చు పెడతాం? పాటలకి టైం అంతా అయిపోద్ది, తర్వాత ప్రార్థనలకు టైం అంతా అయిపోద్ది, నెక్స్ట్ తర్వాత సాక్ష్యాలకి టైం అంతా అయిపోయింది, ఆ తర్వాత ఆరాధన దానికి టైం అంతా అయిపోయింది. అలిసిపోయి ప్రార్థనలు చేసి పాటలు పాడి ఆరాధన కూర్చుని నిలబడి కేకలేసి అరిసి అంతా అయిపోయిన తర్వాత చివరిలో ఇప్పుడు మనం వాక్యం చెప్పుకుందాం అనగానే మీకు ఆటోమేటిక్గా నిద్ర వస్తూ ఉంటుంది. ఆ టైంలో వాక్యం చెప్పినా కూడా ఎంతసేపు మీరు వింటారు చెప్పండి? కొన్ని సంఘాల్లోనండి పాస్టర్ గారు ఇక్కడ నిలబడ్డారండి, ఎదుర్కొండా విశ్వాసులు ఉన్నారు. పాస్టర్ గారు నెత్తి మీద ఒక గడియారం పెట్టారు, పాస్టర్ గారికి ఎదుర్కొండా ఒక గడియారం పెట్టారు. 2 గడియారాలు ఎందుకు? 2 గడియారాలు ఎందుకు చెప్పండి? ఈయనేమో ఆ గడియారం చూసుకోవాలి, వాళ్ళేమో ఈ గడియారం చూసుకోవాలి. వాక్యంలో ఒక్క 10 నిమిషాలు కనుక అలా పైకి దాటాడు అనుకోండి, వెనకాల సంఘంలో ఉన్న పెద్దలు ఇలా చూపిస్తున్నారు అంటే అర్థం ఏంటి? చూసుకో గడియారం చూసుకో ఒకసారి, ఏమైపోయింది? టైం అయిపోయింది. వాక్యం వద్దు మాకు, పాటలు పాడండి, ఎంతసేపు అయినా ఆనందం చేయండి, ఎంతసేపు అయినా ఆనందం. సాక్ష్యాలు చెప్పండి, అక్క తమ్ముడు మా గేదెకి ఇలాగా మా ఆవు ఇలాగా అంటుంటే అబ్బాబాబా వెలగొన్నాయండి సాక్ష్యాలు వింటారు. వాక్యం అనగానే వద్దండి బాబు ముగించేయండి వెళ్ళిపోతాం. నీ మార్గములను గూర్చిన జ్ఞానం మాకు వద్దు, వాక్యం మాకొద్దు. ఓ మాట అడుగుతున్నానండి, వాక్యము మాకొద్దు అన్నారు అంటే మీ ఆత్మ ప్రమాదంలో ఉంది, మర్చిపోకండి. ఎందుకో తెలుసా?
మీ ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యము అని యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21లో దేవుడు రాయించాడు. మన ఆత్మను రక్షించేది ఏదంట? వాక్యం. ఆ వాక్యానికి ఆ శక్తి ఉందట. నీ ఆత్మను రక్షించేది వాక్యం అట. ఆ వాక్యమే నాకొద్దు, ఆ జ్ఞానమే నాకొద్దు అంటే మన ఆత్మ ఎక్కడికి చేరుతుంది చెప్పండి? ఏమండి, స్కూల్కి వెళ్ళిన పిల్లోడు మాస్టర్తో నువ్వు పాఠాలు మాకు చెప్పొద్దు, కథలు చెప్పన్నాడు అనుకోండి, ఎలాగుంటుంది? మీకు అర్థమైంది ఇప్పుడు? స్కూల్కి వెళ్ళిన పిల్లలంతా మాస్టర్తో ఏం చెప్పొద్దు అంటున్నారు? పాఠాలు మాకు చెప్పొద్దు, చాట్లు పెట్టి కథలు చెప్పు, మాకు కథలు వింటాం అన్నారు అనుకోండి. ఈ క్లాసులో ఉన్న పిల్లలందరూ ఏమైపోతారు చెప్పండి? పరీక్షల్లో పాస్ అవుతారా? గుడికొచ్చిన నువ్వు వాక్యం వద్దు, వాక్యం వద్దు, వాక్యం వద్దు అంటే మరి నీకు ఏమి నేర్పాలి? నిన్ను ఎలా రక్షించాలి? నిన్ను ఎలా కాపాడాలి? వాక్యం వస్తే కదా నువ్వు పాపం చేయకుండా ఉంటావు. వాక్యం చెబితే కదా ఏది పాపమో ఏది పుణ్యమో నీకు తెలుస్తుంది. వాక్యం చెప్తే కదా దేవుడు నీ గురించి ఏమనుకుంటున్నాడో అర్థమవుతుంది. వాక్యం చెబితే కదా నీ ఆత్మీయ జీవితం దేవుడికి ఎంత దూరంగా ఉందో అర్థమవుతుంది. ఆ వాక్యమే నాకు వద్దు అంటే నిన్ను ఎలా కాపాడాలి? నిన్ను ఎలా రక్షించాలి? వాక్యం వద్దన్న ఆత్మ సంగతి ఏంటి మీరు చెప్పండి ఇప్పుడు నాకు. అక్కడ అంటున్నారు, జాగ్రత్త చదవండి, 14 వచనం, వారు నీ మార్గములను గూర్చిన జ్ఞానము మాకక్కరలేదు, నీవు మమ్మను విడిచి పొమ్మని ఎవరితో అంటున్నారట? ఏమని అన్నారట? నీవు మమ్మను విడిచి పొమ్మని. నేను మిమ్మల్ని అడుగుతున్నాను ఇప్పుడు, నీవు మమ్మను విడిచిపో అంటున్నారట. మీరు ఎప్పుడైనా అన్నారా? బాగా గుర్తు చేసుకోండి. మేమేంటండి బాబు, సాక్షాత్తు దేవుడిని పొమ్మంటామా? మేము రమ్మంటాం కానీ ఆయన్ని ఎప్పుడు మేము పొమ్మని అనలేదు అంటున్నారు కదా. మీ అందరికీ ప్రశ్న వేస్తాను ఇప్పుడు. ఆదివారం రోజు మీ ఇంటికి చుట్టాలు వచ్చారనుకోండి, గుడికి వెళ్తారా, చుట్టాలతో ఉంటారా? ఆదివారం రోజు మీ ఇంటికి బంధువులు వచ్చారు, గుడికి వెళ్తారా, బంధువులతో పాటు ఇంట్లో ఉంటారా? ఇంట్లో ఉన్నారు. ఇంట్లో ఉన్నారు అంటే ఇండైరెక్ట్గా ఎవరిని పొమ్మని చెప్పారు? వీళ్ళని రమ్మని. ఆదివారం రోజు చుట్టాలతో ఇంట్లో ఉన్నావంటే నువ్వు ఎవరిని పొమ్మని చెప్పు? ఆదివారం ఒక్కరోజే గుడికి వెళ్తాం, మళ్ళా సోమవారం దొరకవు. ఆ ఒక్కరోజు కూడా చుట్టాలను రమ్మని ఎవరిని పొమ్మన్నావు? వచ్చే ఆదివారం ఖాళీగా ఉంటూ వస్తాను, ఈ వారం మాట్లాడుకు, మా అక్క వస్తుంది, ఈ వారం మా అన్నయ్య వస్తున్నాడు. ఎవరిని పొమ్మంటున్నారు? ఏ సన్నిధిని తోసేశారు ఆ రోజు? నీ మార్గములను గూర్చిన జ్ఞానము మాకొక్కరలేదు, నువ్వు మమ్మల్ని విడిచి పొమ్మని ఎవరితో చెప్తున్నారట? ఏమండి, ఎవరినైనా విడిచి పొమ్మంటే ఏమన్నా మళ్ళీ గడప ఎక్కుతారండి? ఎక్కుతారా? మీ ఇంటికి వచ్చిన వాళ్ళు తిట్టారు, నువ్వు జీవితంలో మా ఇంటికి రాకూడదు పో అన్నారు, మళ్ళీ వస్తారా? కానీ దేవుడికి మనమంటే ఎంత పిచ్చండి. మనం ఎన్నిసార్లు పాపాలు చేసినా, మనం ఎన్నిసార్లు ఆయన అవమానించినా, మనం ఎన్నిసార్లు ఆయన త్రోసేసినా, ప్రభువా తప్పు చేశాను ప్రభు అని ఒక్కసారి కన్నీళ్లు కార్చగానే దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడు? క్షమిస్తున్నాడండి, మళ్ళీ చేర్చుకుంటున్నాడండి, మళ్ళీ కాపాడుతున్నాడండి, మరలా ప్రేమగా దగ్గర తీసుకుంటున్నాడండి. కనడానికి కష్టపడ్డాడు, పంట చెప్పాడు కదా ఇందాక, మిమ్మల్ని కనడానికి కష్టపడ్డాను, మిమ్మల్ని కాపాడడానికి కష్టపడుతున్నాను. అక్కడ ద్రాక్ష తోట చుట్టూ ఏం వేశానని చెప్పాడు ఇందాక? కంచె. మన చుట్టూ కూడా ఏముందో తెలుసా? కంచె. యోబును శ్రమల పాలు చేయడానికి సాతాను ట్రై చేస్తుంది, కానీ అవ్వట్లేదు. దేవుడి దగ్గరికి వెళ్ళింది. దేవుడి దగ్గరికి వెళ్ళి ఏమని చెప్పింది యోబు గారి గురించి? నీ సేవకుడైన యోబు చుట్టూ నువ్వేమేసావంటుంది? కంచేసేసావు. ఒక్కసారి కంచె తీసావా, యోబు సంగతి ఏంటో నేను చూస్తానంటది. అంటే తనను నమ్మిన తన పిల్లల చుట్టూ దేవుడు ఏమేసాడు చెప్పండి? కంచేశాడు. అందుకే నువ్వు కరోనాలో పోకుండా ఈ కుర్చీలో ఎక్కడ కూర్చున్నావు. లేదంటే ఆ లిస్టులో మన పేరు ఉంటుంది, ఫోటోకి దండ ఉంటుంది. ఇప్పటికి 2వ 3వ జరిగిపోయాను. ఏంటది? సంవత్సర కార్యక్రమాలు 3వ 2వ జరుగుతూ ఉంటుంది. అది జరగలేదంటే నువ్వు కుర్చీలో ఈరోజు దేవుడి సన్నిధిలో కుటుంబంతో నువ్వు హ్యాపీగా ఉన్నావు. నీ చుట్టూ దేవుడు ఏమేశాడు తెలుసా? కరోనాతో చెప్పాడు, ఈసారి వదిలేలే, ఈడేదో కొంచెం మారిలాగా కనబడుతున్నాడు, సభలాడతాను మారతాడేమో, నా వాక్యం చెప్పిస్తాను మారతాడేమో, ఈసారికి నేమనకు వదిలేసే అన్నాడు. ఆయన వద్దన్నాడు కనుక నువ్వు బ్రతికే ఉండి. మన ప్రాణం పోవాలి అంటే ఎవరు సెలవు కావాలో తెలుసా? 2 పిచ్చుకలు ఒక కాసుకు అమ్మబడును కదా, దానిలో ఒకటి నేల రాలాలి అన్నా ఎవరు సెలవు ఉండాలట? దేవుని సెలవు. పిచ్చుక నేల రాలాలి అంటేనే దేవుని సెలవు ఉండాలి. అంటే నీ ప్రాణం పోవాలి అంటే దేవుని సెలవు. కన్నాడు కదండి. నీ ప్రాణం చుట్టూ దేవుడు ఏమేశాడు? ఇప్పుడు
కంచేశాడు. ఇప్పుడు మాట అడుగుతున్నాను, ఆ కంచె తీసేస్తాడట. ఎప్పుడు నాకు ఫలాలు తీసుకుని రావాల్సిన అవి మంచి ద్రాక్ష పళ్ళ గెలవలసిన అది కారు ద్రాక్షలు కాచింది. అంటే నాకు ఉపయోగపడని పళ్ళు కాచింది. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మనమంతా దేవుడికి ఉపయోగపడుతున్నామా? ఈరోజు ఉపయోగపడుతున్నామా? ఎప్పుడు మన కుటుంబం, మన ఉద్యోగం, మన పిల్లలు, దేవుడి సన్నిధి తక్కువ, దేవుడి పని తక్కువ, సేవ తక్కువ, దేవుడికి మనం ఇచ్చేది తక్కువ, ఇలాంటి మీటింగులు పెట్టేది తక్కువ, ఆయన గురించి చెప్పేది తక్కువ, మన కార్యక్రమాలు ఎక్కువ. బర్త్డేలు ఘనంగా చేసుకుంటారండి, పెళ్లి రోజు వస్తుంది, అబ్బా అసలు ఎవరు తగ్గరు, ఆయన కొత్త బట్టలు, ఈవిడ కొత్త చీర, ఆ రోజు గలగల, పెళ్లి రోజు గలగల, పుట్టినరోజు గలగల, చావు రోజు గలగల, ప్రార్థన విలవిల, ఏముండదు అక్కడ. నీ కార్యక్రమాలు మోత మోగిస్తావు, దేవుడి కార్యక్రమాలు పట్టి పట్టనట్టుగా ఉంటావు, అంటనట్టుగా ఉంటావు, ముట్టనట్టుగా ఉంటావు. అందుకే యేసుప్రభువు అంటాడు, అందరూ తమ సొంత కార్యములు చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములు చూడరు, దేవుడు పని చూడరు, దేవుడి సభలు, దేవుడి కార్యక్రమాలు, దేవుడు వండి మహానుభావుడు ఏమండి సర్వం తానై ఈ జీవితాన్ని ఇస్తే ఈరోజు బ్రతికించడానికి ఆయన కొనకకుండా నిద్రపోకుండా కాపాడుతుంటే ఆయనకి ఈరోజు ఏ కుటుంబం ఉపయోగపడుతుంది, ఏ వ్యక్తి జీవితం ఆయనకు ఉపయోగపడుతుంది చెప్పండి. దావీదు దేవుడికి ఉపయోగపడ్డాడు, సొలొమోను దేవుడికి ఉపయోగపడ్డాడు, పౌలు దేవుడికి ఉపయోగపడ్డాడు, బైబిల్లో ఉన్న భక్తులంతా దేవుడికి ఉపయోగపడ్డారు. ఈరోజు మన జీవితం దేవుడికి ఉపయోగపడుతుందా? మన నుంచి దేవుడికి పంట వెళ్ళిందా? మన జీవితం దేవుడికి ఏమైనా మంచి ఫలాలు తీసుకొచ్చిందా? ఆయనకి ఏమైనా మంచి పేరు తెచ్చిందా మన బ్రతుకు? ఈరోజు సప్పెట్టారు కదండి, 2 కుటుంబాలు 3 కుటుంబాలు వాళ్ళ కష్టం ఖర్చు పెట్టడం వల్ల కదండి ఈరోజు ఇంత ఘనంగా దేవుడు మన మధ్య ప్రకటించబడుతున్నాడు. వాళ్ళని బట్టి ఈరోజు దేవుడు కీర్తింపబడుతున్నాడు కదా, వాళ్ళని బట్టి ఈరోజు దేవుడికి మహిమ వచ్చింది కదా. అలాంటి ఉపయోగపడే కార్యక్రమాలు నీ జీవితంలో దేవుడికి ఎన్నున్నాయి చెప్పు. ఏది నీ నుంచి ఫలం దేవుడికి? ఎక్కడ ఉపయోగపడింది నీ జీవితం దేవుడికి? స్టెఫను రాళ్ళతో కొట్టి చంపేస్తాను అంటున్నారు, వాక్యం చెప్తున్నందుకు. ఏమంటున్నాడు చెప్పండి? స్టెఫను ఏమన్నాడు? నన్ను కొట్టొద్దు, నన్ను చంపొద్దు, నేను బ్రతికేస్తాను, బ్రతికి లోకంలోకి వెళ్ళిపోయి ఏదోలాగా జీవించేస్తాను అన్నాడా? కొడితే కొట్టండి రా, నేను నా ప్రభు గురించి మాట్లాడకుండా ఉండను. అదిగో పరలోకంలో నా ప్రభు కనబడుతున్నాడు తండ్రి కుడి పార్శ్వమున. మీరు కొడితే, మీరు చంపితే నేను ఆయన దగ్గరికి వెళ్ళిపోతాను. నా శరీరం ఆయనకు ఉపయోగపడాలి తప్ప ఎవడికి నేను భయపడతాను అన్నాడు. స్టెఫను దేహం, స్టెఫను శరీరం, స్టెఫను జీవితం దేవుడికి ఎలాగండి బలైపోయింది? ఆయనకు ఉపయోగపడిందండి ఆ జీవితం. యేసుప్రభు జీవితం దేవుడికి ఉపయోగపడిందండి. అపోస్తలుడి జీవితం దేవుడికి ఉపయోగపడిందండి. ఇవన్నీ ఫలించిన జీవితాలు, దేవుడికి పంట తెచ్చిన జీవితాలు ఇవన్నీ. మీ జీవితం ఒకసారి, నా జీవితం దేవుడికి ఏమిస్తుంది పంట? దేవుడికి ఏమిస్తుంది చెప్పండి? ఫలించండి, మీరు బహుగా ఫలించటం వలన నా తండ్రి సంతోషిస్తాడు, ఆనందిస్తాడు. మీరు ఫలిస్తేనే కానీ నా తండ్రికి సంతోషం లేదని చెప్పాడు యేసుప్రభు. ఫలాలు అంటే ఇదిగోండి ఇలాంటి కార్యక్రమాలండి. దేవుడి కోసం సువార్తకి వెళ్ళండి, ఏదైనా గ్రామంలో రక్షించబడిన ఆత్మల దగ్గరికి వెళ్ళి దేవుడి గురించి చెప్పి దేవుని వైపు వాళ్ళని మళ్ళించండి. మీ జీవితం దేవుడికి ఉపయోగపడాలి కదండి. మిమ్మల్ని పెంచాడు కదండి, మిమ్మల్ని కన్నాడు కదండి, మిమ్మల్ని నాటాడు కదండి ఈ లోకంలో. ఆయన జీవితం ఇవ్వకపోతే నీకు నాకు బ్రతుకు ఎక్కడ చెప్పండి? నీతో నాతో పాటు కొన్ని కోట్ల మంది తండ్రిలో నుండి శుక్రకాలుగా బయలుదేరితే వాళ్ళందరినీ వద్దనుకుని పక్కకి గెంటేసి నిన్ను నమ్మి నీకు జన్మనిచ్చాడు కదా నీ తండ్రి దేవుడు. నీ కదా అవయవాలు కట్టాడు, నీ కదా ఎవ్వరికి లేని రూపం ఇచ్చాడు, నీకు కదండి ఎవ్వరికి అయిన వేలుముద్రలు ఇచ్చాడు. నీ జీవితం అసలు ఎవ్వరికి లేని గొప్ప జీవితాన్ని ఇచ్చాడు కదా. మనం ఉపయోగపడాలి కదండి దేవుడికి. ఫలించని ప్రతి చెట్టును ఏం చేయాలన్నాడు? నరకబడాలి. ఫలింపని ప్రతి జీవితం ఆరిని మంటలలోనికి వెళ్ళి కాలిపోవాలి. ఇంతకీ ఏంటండి పంట? ఎవరి గురించి అండి అంటే మీకు చెప్పాను కదండి, ఇశ్రాయేలు వంశము యెహోవా యొక్క ద్రాక్ష తోట. మనుషుల గురించి తన బాధ నీకు అర్థం అవ్వడానికి ఒకసారి రైతు కష్టం చూడు. అలాగే నేను నిన్ను కనడానికి, నిన్ను పెంచటానికి నేను ఎంత కష్టపడుతున్నానో చూడు. నువ్వు నా కోసం ఎందుకు నా మాటల ప్రకారం నీతిగా, న్యాయంగా, యథార్థంగా, పవిత్రంగా, పరిశుద్ధంగా బ్రతుకుతూ నా గురించి నువ్వు ఎందుకు చెప్పవు? నా గురించి నువ్వు ఎందుకు చెప్పించావు? నీ జీవితం ఎందుకు నాకు ఉపయోగపడుతుంది? నాది కదా జీవితం అంటున్నాడు దేవుడు. మీకా గ్రంథం ముగించేస్తాను. ఇక 7వ అధ్యాయానికి రండి. మీకా గ్రంథం 7వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదవండి. దేవుడి పరిస్థితి ఎలా ఉందట?
వేసవి కాలపు పండ్లను ఏరుకున్న తర్వాత, ద్రాక్ష పండ్ల పరిగేరుకున్న తర్వాత ఎలాగో నుండును, నా స్థితి అలాగే ఉంది. ద్రాక్ష పండ్ల గెల ఒకటియు లేకపోయేను. పోనీ గెలలాగో లేదు, నా ప్రాణమునకు ఇష్టమైన ఒక్క క్రొత్త అంజూరపు పండైనను లేకపోయేను. భక్తుడు అద్దండి. ఇంతకీ ఎవరి గురించి బాధంతా? భక్తుడు లేడు, భక్తుడు లేడు, భక్తుడు లేడు. ఏ ఊరిలో, ఏ రాష్ట్రంలో, ఏ దేశంలో చూసినా భక్తుడు కనపడటం లేదు, భక్తుడు కనపడటం లేదు. అసలు భక్తి జీవితం కనపడటం లేదు, నా కోసం ఉపయోగపడే జీవితం. ఏమండి, భక్తుడు అనగానే ఏమన్నా మేము బాప్తిసం తీసుకున్నాం కదండి, గుడికి వెళ్తున్నాం కదండి, అందరూ భక్తులమే కదండి అనుకుంటున్నారేమో. భక్తుడు అంటే దేవునికి ఉపయోగపడేవాడు అని అర్థం. ఆయన పీడించుకు తినేవాడు కాదు, ఆయన దగ్గరకు వచ్చి లాభం కోరుకునేవాడు కాదు, జీవితాన్ని పణంగా పెట్టేవాడు, జీవితాన్ని అర్పించేవాడు. ఈ జీవితంతో మీకు ఏం కావాలో చెప్పండి, భూమి మీద చేస్తాను తండ్రి అనేవాడు భక్తుడు. అబ్రహాం అందులోకి వస్తాడండి. ఏమడు వచ్చేమనగానే ఊరు విడిచిపెట్టి దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాడు. భక్తుడు, భక్తుడు. నాకేమిస్తామని లెక్కలేసుకోలేదు, రమ్మనగానే వచ్చేసాడు అంతే. అపోస్తులు ఏమన్నా వలలేసుకుంటున్నారు, యేసుప్రభువు వెళ్ళాడు, రండి నా వెనకాల వచ్చేయండి అన్నాడు అంతే. వెనకాల వచ్చేసారు. అలాంటి భక్తులు అంటే దేవుడికి ఉపయోగపడేవాళ్ళు అండి. లోకం వద్దనుకుని దేవుడికి ఉపయోగపడేవాడు భక్తుడు. ఇప్పుడు దేవుడు బాధ ఏంటంటే దేశములో భక్తుడు లేడు. వస్తాను నా దగ్గరికి, నేనేమిస్తానని ఆశించి వచ్చే వాళ్ళు ఉన్నారు తప్ప, నా తండ్రి నన్ను కన్నాడు కదా, నన్ను ఈ లోకంలో పెట్టాడు కదా, నా కోసం ఇంత సృష్టి కట్టాడు కదా, దీన్ని నడిపించడానికి కష్టపడుతున్నాడు కదా, నేను పాపం చేస్తే తన కుమారుడని యేసుక్రీస్తుల వారిని నా కోసం అర్పించి బలేసేశాడు కదా, ఇంత త్యాగం చేసిన తండ్రికి నేను ఏం చేయాలి అని మారు మనసు పొంది తండ్రి దగ్గరికి వచ్చి తండ్రికి ఉపయోగపడేవాళ్ళు లేడు. ఆ భక్తులు కావాలి దేవుడికి. ఇది నామకార్థ భక్తి. నీ ఉపయోగాల కోసం, నీ స్వార్థం కోసం, నీ స్వప్రయోజనాల కోసం నువ్వు దేవుని నమ్మి దేవుడి దగ్గరకు నువ్వు వస్తున్నావు అంటే అది నామకార్థ భక్తి. ఈ భక్తి పరులను కాదు దేవుడు కోరుకునేది. నాకు నిజంగా జీవితాన్ని అర్పించే భక్తుడు ఎక్కడా? నా కోసం తన జీవితాన్ని నాశనం చేసుకునే భక్తుడు ఎక్కడా? నేను జీవితమై తన ప్రాణాన్ని అర్పించే భక్తుడు ఎక్కడా? ఏడు భక్తుడు ఏడి? అది కోరుకుంటున్నాడు. అందులో ఈ రాత్రి మీలో ఎంతమంది ఉండడానికి ప్రయత్నిస్తారు? నేను భక్తిగా ఉంటానండి, నేను ఆయనకు ఉపయోగపడతానండి, నేను లోకంలో త్యాగం అయిపోతానండి. పౌలు గారు చూడండి, ప్రభులోనికి రాకమునుపు ఆయన జీవితం ఏంటి, ప్రభులోనికి వచ్చిన తర్వాత ఆయన జీవితం ఏంటి. ప్రభులోనికి రాకమునుపు అధికారి, ప్రభులో రాకమునుపు అండి ఏమంటే అధిక సంపన్నుడు, ఆస్తిపరుడు. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం చదవండి మీరు. ఆ 4వ అధ్యాయానికి వచ్చేసరికి అంటాడు ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయంలో, నాకు మృతుల్లో నుండి ఎలాగైనా పునరుత్థానం కలగవలనని నేను సమస్తమును నష్టంగా ఎంచుకున్నాను, పెంటగా ఎంచుకున్నాను. నాకు ఏమి వద్దు, నాకు మృతుల పునరుత్థానం కావాలని అన్ని వదిలేసాను దేవుడి కోసం అన్నాడు. పెళ్ళొద్దు అనుకున్నాడు. ఏమిటి ఉద్యోగం అనలేదు, వ్యాపారం అనలేదు, సంపద అనలేదు. ఖండాలు, దేశాలు ప్రభువుని ఏమంటే ప్రకటన చేయడానికి, ప్రభువును పరిచయం చేయడానికి, ఆత్మలను రక్షించడానికి, సంఘాలు కట్టడానికి తన జీవితాన్ని అర్పించాడే పౌలు గారు. భక్తుడు. నీకోసం నా కోసం పరలోకాన్ని విడిచిపెట్టి ఏమంటే పరిశుద్ధాత్మ దేవుడు ఏమంటే ఈ 2000 సంవత్సరాల క్రితం ఈ లోకంలోనికి వచ్చి బాప్తిసం తీసుకుంటున్న ప్రతి ఒక్కరిలోనికి వెళ్ళి తండ్రిని విడిచిపెట్టి, పరలోకాన్ని విడిచిపెట్టి, పరిశుద్ధాత్మ దేవుడు త్యాగం చేసి నీలోనూ నాలోనూ ఉండి మన పాపాలు పడిపోకుండా మన హృదయంలో ఉండి మనల్ని కాపాడుతున్నాడే. ఏంటంటే ఆ త్యాగాలకు మనం ఇస్తున్న విలువ ఏంటండి? ఆ త్యాగాలను గుర్తించుకొని మన దేవుడికి చేస్తున్నది ఏంటి చెప్పండి. మనకు అర్థమయ్యాయి అన్నీ. అమూల్యమైన రక్తం ఇచ్చాడు కదా యేసుప్రభు. ఏమంటే పాపం లేని పరిశుద్ధులైన రక్తంతో నీ పాపాలన్నీ కడిగేశాడు కదా. నువ్వు చేస్తున్నది ఏంటి ఆయనకి? నువ్వు ఆలోచిస్తున్నది ఏంటి ఆయన కోసం? పరిశుద్ధాత్మ దేవుడు త్యాగం మనకి ఏమర్థమైంది? యేసుక్రీస్తుల వారి త్యాగం ఏమర్థమైంది? అంతకుముందు పరలోకంలో ఉన్న తండ్రి, ఆ తండ్రి కష్టం నీకు ఏమర్థమైంది? నీకోసం దేవదూతల కష్టం, నీకోసం సృష్టి కష్టం, నీకోసం ఒక పక్క దేవుడి కష్టం, పరిశుద్ధాత్మ దేవుడి కష్టం, యేసుక్రీస్తుల వారి కష్టం, పరిశుద్ధాత్మ దేవుడి కష్టం. ఇంతమంది కష్టపడుతుంటే నీకు జీవితం సజావుగా సాగుతుంటే నువ్వు భూమి మీద చేమకుంటున్నట్టు ఆయన లేదే నీకు? అసలు దేవుడు అనేసరికి ఏదో టైంపాస్ అయ్యాడే. నేను ఖాళీ ఉంటే వెళ్తాను, ఖాళీ లేకపోతే రాను, ఇంటికి ఎవరు చుట్టాలు లేకపోతే వస్తాను, వర్షం పడితే రాను. ఈరోజు 4 చినుకులు పడ్డాయనుకోండి, మీలో ఉన్న సగం మంది కూడా రారు నాకు తెలుసు. చినుకులు పడితే ఎవరైనా ప్రార్థనకు వస్తారా అండి? రారు. చినుకులు పడుతున్న రోజు ఏమన్నా 3000 పెన్షన్ ఇస్తున్నారు, మానేస్తారు ఎవరైనా?
గొడుగులు వేసుకుని, పెద్ద పెద్ద రైన్ కోట్లు వేసుకుని, పైన ఏదో ఏమో బట్ట కట్టుకొని ఎలాగైనా సరే ఆయాసపడి అక్కడికి వెళ్తే తెచ్చేసుకోవాలా. ఏటవి? 3000. ప్రార్థన. వర్షం వస్తుంది కదా, జలుబు చేసేస్తుంది, ఇంట్లో ఉండిపో. అదేదో పెద్ద క్యాన్సర్ లాగా. జలుబు చేస్తే తగ్గదండి టాబ్లెట్ వేసుకుంటే. జలుబుకు రారు, చిన్న చిన్నవి ఏమైనా అలజడులు జరిగితే రారు. దేవుడు అనగానే టైంపాస్, ఏదో ఖాళీ ఉంటే వెళ్తాం. ఏం చేయాలి మనల్ని చెప్పండి? దేవుడు ఇంత కష్టపడుతున్న కన్న తండ్రి నీ జీవితం సజావుగా సాగడానికి ఎంత కష్టమైన పడుతుంటే నువ్వు చిన్న చిన్న కారణాలు చెప్పి దేవుడి దగ్గరికి రానంటే, దేవుడి కోసం నువ్వు ఉపయోగపడను అంటే, నీ జీవితంలో నుంచి ఎలాంటి మార్పు, ఎలాంటి కార్యక్రమాలు దేవుడికి రావు అంటే ఏం చేయాలి దేవుడు మనల్ని చెప్పండి? రైతు పంటను కాల్చేయటం ఎంత న్యాయమో, ఉపయోగపడాలని మనను కూడా నిత్యాగ్ని దండంలో వేసి కాల్చేయటం దేవుడికి కూడా అంతే న్యాయం. ఆరని అగ్ని. ఏమండి? ఆరని అగ్ని. దేవుని పిల్లలారా, కనుక దేవుడి కోసం పుట్టాం, దేవుడి కోసం బ్రతకాలి, దేవుడి కోసం చెయ్యాలి, దేవుడి కోసం ఇవ్వాలి, దేవుడి కోసం వెళ్ళాలి. దేవుడిని నువ్వే ప్రకటించకపోతే, ఎరిగిన నువ్వు దేవుడి గురించి నువ్వే చెప్పకపోతే ఈ సమాజానికి ఎవరు ఈ సమాజాన్ని మారుస్తారు? ఎవరు ఆయన వైపు మళ్ళిస్తారు? ఎవరండి ఆయన బాధను తీరుస్తారు? నశించిపోతాను ఈ ఆత్మల పట్ల దేవుడు ఎంత ఆవేదన చెందుతున్నాడో ఏ రోజు నువ్వు ఆలోచించావో, ప్రార్థన చేస్తున్నావు. పరలోకమన్న నా కన్నతండ్రి నన్ను రక్షించారు, కాపాడారు అంటున్నావు కదా. ఏనాడైనా రక్షించి కాపాడుతున్న కన్నతండ్రి మనసులో ఉన్న ఆవేదన, నశించిపోతాను ఈ సమాజం పట్ల నీకు అర్థమవుతుందా? నీకు అర్థమవుతుందా? మీ గ్రామం నశించిపోతుంది, నీ ఇంటి పక్కల ఉన్న వాళ్ళు అకారణంగా ఒక్కొక్కరు చచ్చిపోయి వెళ్ళిపోతున్నారు పాతాళానికి. కన్న తండ్రి కన్న పాశం, కన్న బంధం, కన్న పేగు అలమటించిపోతుంది. వాళ్ళు దేవుడిని ఎరక్క నరకానికి వెళ్ళిపోతున్నారని నీకు అసలు ఇంతైనా బాధ కింద లేనప్పుడు ఏం అర్థమయ్యాడు దేవుడికి? మనకి చెప్పండి, మనకి దేవుడు ఏమర్థమయ్యాడు? వచ్చాము నామకార్థంగా, నామకార్థ భక్తిలో ఉన్నాం, నామకార్థంగా బ్రతుకుతున్నాం తప్ప ఆయన ఆవేదన, ఆయన బాధ మనకేమర్థమైంది? మీరే కదా నా గురించి చెప్పాలి అని మన మీద కదా ఆశ పెట్టుకుని ఉన్నాడు కన్న తండ్రి. యేసుప్రభువు చెప్పించాడు, మీరు లోకానికి వెలుగై ఉన్నారు అన్నాడు. మనం ఏం చేయాలట? వెలుగు. దేనితో వెలగాలి? వాక్యంతో కదా వెలగాలి. మీరు లోకానికి ఉప్పై ఉన్నారు అన్నాడు. లోకాన్ని రుచికరమైన మాటలతో ఉప్పుగా లోకాన్ని మార్చాలి కదండి. ఉప్పు అనేసరికి కుళ్ళుని కడిగేస్తుంది కదండి. క్రైస్తవుడు కుళ్ళుని కడిగేవాడుగా, ఉప్పు ఎలాగైతే మంచి రుచికరంగా ఉంటుందో అలా రుచికరమైన మాటలు చెప్పేవాడుగా, లోకానికి వెలిగించేవాడుగా, లోకంలో అనేక మందిని వెలిగించేవాడుగా, పాపంలో పడిపోతున్న వాడిని, ఒరే నీకు కన్నతండ్రి ఉన్నాడు రా, ఆయన కుమారుడు రా, నీకోసం ఎదురు చూస్తున్నాడు రా, నీకోసం యేసుప్రభుని చంపుకున్నాడు రా అని ఆయన మాటలు చెప్పి ఆయన దగ్గరికి నడిపించి ఉపయోగపడవలసిన వాళ్ళండి. ఈరోజు నామకార్థంగా 4 గోడల మధ్య మేము దేవుడిని నమ్మాము, పరలోకం వెళ్ళిపోతామన్న మూఢభక్తిలో ఉండిపోతే, పరలోకంలో ఉన్న కన్న తండ్రి ద్రాక్ష తోటను కళ్ళ ముందు పెట్టి చెప్తున్నాడు, ఇదిగో ద్రాక్ష తోట కోసం రైతు ఎంత కష్టపడ్డాడో, నీ జీవితం కోసం నేను ఎంత కష్టపడ్డప్పుడు నీ నుండి నాకు ఫలాలేవి? ఫలించాలి కదా. మత్తయి సువార్త 3వ అధ్యాయము ఒకసారి మీరు చూడండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 10వ వచనం చదవండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 10వ వచనం. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడును. మారు మనసు నిమిత్తము నేను నీళ్లలో మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను, అయితే నా వెనక వచ్చేవాడు నాకంటే శక్తిమంతుడు. 12వ వచనం చదువుదాం. ఆయన చేట ఆయన చేతిలో ఉన్నది, ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయనని వారితో చెప్పాను. చూసారా, మంచి గోధుమలు కళ్ళంలో తన దగ్గర వేసుకుంటాడట. పొట్టును ఏం చేస్తాడట? కాల్చేస్తాడు. ఇక్కడ పొట్టు అనగానే ఎవరు చెప్పండి? మీరు డైరెక్ట్గా నేను మాట్లాడుతున్నాను. పొట్టు అనగానే ఎవరు? నమ్మినోళ్ళ నమ్మనోళ్ళ? పైన ఏం చెప్పాడు? మారు మనసుకు తగిన ఫలములు ఫలించండి, ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది. అంటే మారు మనసు పొందిన తర్వాత నీ జీవితం నుండి దేవుడికి ఏం వెళ్ళాలట? ఫలాలు వెళ్ళాలి. అలా ఫలించకపోతే ఇదిగో తన చేట తన చేతిలో ఉన్నది. ఫలింపని ప్రతివాడు పొట్టు ప్రాణం పెట్టిన తర్వాత, నిన్ను నీ సహోదరుల నిమిత్తం ప్రాణం పెట్టమని నీకు ఆజ్ఞించిన తర్వాత నువ్వు దానిని పట్టించుకోలేదే. నమ్మిన నువ్వు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి అని మార్కు 16:16 రాస్తే నువ్వు పట్టించుకోలేదే. ఫలాలు లేవే.
ఆయన కోసం ఏమీ చేయలేదే, ఆ సువార్త ఎక్కడ చెప్పలేదే. ఎలాగండి మన జీవితం? ఇంతకాలం మనకేం చెప్పారంటే బాప్తిజం తీసుకొని పరలోకం వెళ్ళిపోతారు, బాప్తిజం తీసుకొని పరలోకం వెళ్ళిపోతారు. మరి ఆజ్ఞలు పాటించకపోతే సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి సువార్తను ప్రకటించండి ఆజ్ఞ కాదా? మీరు దేవుడు పని చేయాలి ఆజ్ఞ కాదా? వాటిని మీరుతున్న మనం ఏమవుతాం? ఆజ్ఞాతిక్రమం ఏమవుతుంది చెప్పండి? మనకి ఇంతకాలం పాపం అంటే ఏమర్థమైందంటే వ్యభిచారం పాపం, దొంగతనం పాపం, ఇవే పాపాలు అనుకున్నారు. అవి చేయకూడదు అన్నారు, మానేశారు. వెరీ గుడ్, సంతోషం. మరి చెయ్యండి అన్నాడు. ఏం చేయమన్నాడు? సువార్త పని చెయ్యండి అన్నాడు. ఏదది? అది ఆజ్ఞ కాదా? అది అతిక్రమం కాదా? అది పాపం కాదా? దేవుని పిల్లలారా, న్యాయము కోరుతున్న న్యాయాధిపతి. చెప్పండి న్యాయం. కన్నాను కదా, పెంచుతున్నాను కదా, నా కోసం మీరు ఉపయోగపడకపోతే మిమ్మల్ని ఏం చేయాలో నాకు న్యాయం చెప్పండి. పంట పండకపోతే రైతు కాల్ చేయొచ్చు, మన బ్రతుకు దేవునికి పండకపోతే మనల్ని కూడా దేవుడు ఏం చేయొచ్చు? నిత్యాగ్ని దండనలు వేసి కాల్చొచ్చు. మీ నోటితో మీరే ఒప్పుకొని ఇంటికి వెళ్తున్నారు. రేపటి నుంచి మీ బ్రతుకును మార్చుకుని కనుక దేవుడు పనికి మీ జీవితాలు ఇవ్వలేదా, మరణం తర్వాత మన బ్రతుకు కూడా నిత్యాగ్ని దండనే. మార్చుకోండి, ప్రభుకు ఉపయోగపడండి, ఆయన ప్రేమను అర్థం చేసుకోండి. ఆయన సన్నిధిలో, ఆయన పనులో, ఆయన సేవకుల వెనకాల, దేవుడు పనిచేస్తున్న సహోదరుల వెనకాల ఉండి మీ బ్రతుకును బంగారం చేసుకోండి.